బ్రదర్ అమ్మ అందరూ ప్రారంభం చేయాలి. ఆ సెల్ఫీలు తీసుకోవడానికి వీడియోలు తీసుకోవడానికి మళ్ళీ మనం సమయం తీసుకుందాం. అందరు దయచేసి కుంకుమార్చనలో నిమగ్నం కావాలమ్మా. అందరు దయచేసి నమః అన్నప్పుడు కుంకుమ వేస్తూ ఉండాలి. అందరు బయటికి చెప్పాలి. మొదటి వందనామాలు బాగానే చెప్తారు, తర్వాత లోపలికి పోతుంది శబ్దం. నాన్న నీళ్లు తర్వాత ఇద్దరు జనార్దన్ సార్ ఇప్పుడు ఏమొద్దు, అర్చన ప్రారంభం అవుతుంది, వాళ్ళ నోరు ఎంగిలవుతుంది, వద్దు. అందరు అర్చన చేసుకుంటారు, తర్వాత నీళ్ళు ఇద్దాం అందరికి. దయచేసి అమ్మ అందరు ప్రారంభం చేయాలమ్మా. అందరి వంతుకు నేనే చెప్తామమ్మా, మీరు మాత్రం శ్రీమాత్రే నమః అని చెప్తే సరిపోతుంది. ఓం శ్రీమాత్రే నమః అందరు బయటికి చెప్పాలమ్మా దయచేసి. ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీ మహారాజ్ఞే నమః, ఓం శ్రీమత్సింహాసనేశ్వర్యే నమః, ఓం చిదగ్నికుండ సంభూతాయై నమః, ఓం దేవకార్యసముద్యతాయై నమః, ఓం ఉద్యద్భాను సహస్రాభాయై నమః, ఓం చతుర్బాహు సమన్వితాయై నమః, ఓం రాగస్వరూపపాశాఢ్యాయై నమః, ఓం క్రోధాకారాంకుశోజ్వలాయై నమః, ఓం మనోరూపేక్షుకోదండాయై నమః, ఓం పంచతన్మాత్రసాయకాయై నమః, ఓం నిజారూఢ ప్రభాపూర మధ్యబ్రహ్మాండమండలాయై నమః, ఓం చంపకాశోపున్నాగ సౌగంధికలసత్కజాయై నమః, ఓం పురువిందమణిశ్రేణి కరత్కోటీరమండితాయై నమః, ఓం అష్టమీ చంద్ర విభ్రాజదలికస్థలశోభితాయై నమః, ఓం ముఖచంద్రకలంకాభమృగనాభివిశేషకాయై నమః, ఓం మదనస్మరమాంగళ్య గృహతోరణ చిల్లికాయై నమః, ఓం వక్రలక్ష్మీ పరివాహ చలన్మీనాభలోచనాయై నమః, ఓం నవచంపక పుష్పావనాసాదండ విరాజితాయై నమః, ఓం తారాకాంతి తిరస్కారి నాసావరణ భాసురాయై నమః, ఓం కదంబ మంజరీక్లుప్త కర్ణపూర మనోహరాయై నమః, ఓం కాటంకయుగళీభూత తపనోడుపమండలాయై నమః, ఓం పద్మరాగశిలాదర్శ పరిభావి కపోలభువే నమః, ఓం నవవిద్రుప బింబశ్రేణ్యకారిరజనచ్ఛదాయై నమః, ఓం శుద్ధ విద్యాకురాంకార ద్విజపంక్తిద్వయోజ్వలాయై నమః, ఓం కర్పూర వీదికామోద సమాకర్ష దిగంతరాయై నమః, ఓం నిజసల్లాప మాధుర్య వినిర్భక్తితగచ్చప్యై నమః, ఓం మందస్మిత ప్రభాపూర మధ్యత్కామేశ మానసాయై నమః, ఓం అనాకలిత సాదృశ్య జుగుక శ్రీ విరాజితాయై నమః, ఓం కామేశబద్ధ మాంగళ్య సూక్త శోభిత కందరాయై నమః, ఓం కనకాందర కీయూర కమనీయ భుజాన్వితాయై నమః, ఓం రత్నగ్రీవేయ చింతాకలోల ముక్తా ఫలాన్వితాయై నమః, ఓం కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతిభనస్తన్యై నమః, ఓం నాభ్యాలవాల రోమాలి లతాపలకుతుద్వయ్యై నమః, ఓం లక్షరోమలతాధారత సమున్నేయ మధ్యమాయై నమః, ఓం స్థలభారధరన్మధ్యపట్టబంధవలిత్రయాయై నమః, ఓం అరుణారుణ కౌసుంభవస్త్రభాస్వత్కటీదట్టే నమః, ఓం రత్నకింకిణికారమ్యర్షణాదామభూషితాయై నమః, ఓం కామేశజ్ఞాత సౌభాగ్యమార్గవోరుద్వయాన్వితాయై నమః, ఓం మాణిక్యమకుటాకార జానద్వయ విరాజితాయై నమః, ఓం ఇంద్రగోపరిక్షిప్త స్వరతోడాభజంఘికాయై నమః, ఓం దూరగుల్ఫాయై నమః, ఓం పూర్వపృష్ఠదేష్ణు ప్రప్రదాన్వితాయై నమః, ఓం నఖాదీతిథి సంచలన మజ్జనతమోగుణాయై నమః, ఓం పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహాయై నమః, ఓం
स्वाधीनवल्लभाय नमः। ओम सुमेरुमध्यशृङ्गस्थाय नमः। ओम श्रीमन्नगरनायिकाय नमः। ओम चिन्तामणिगृहान्तस्थाय नमः। ओम पंचब्रह्मासनस्थिताय नमः। ओम महापद्माटवी संस्थाय नमः। ओम कदम्बवनवासिन्ये नमः। ओम सुधासागरमध्यस्थाय नमः। ओम कामाक्षे नमः। ओम कामदायिन्ये नमः। ओम देवर्षिगणसङ्घातस्तूयमानात्मवैभवाय नमः। ओम भण्डासुरवधोद्युक्तशक्तिसेनासमन्विताय नमः। ओम संपत्करी समारूढ़ा सिंधूरव्रतसेविताय नमः। ओम अश्वारूढ़ाधिष्ठिताश्वाकोटिकोटिभिरावृताय नमः। ओम चक्रराजरथारूढ़ सर्वायुधपरिष्कृताय नमः। ओम गेयचक्ररथारूढ़ मंत्रिणी परिसेविताय नमः। ओम गिरिचक्ररथारूढ़ दण्डनाथा पुरस्कृताय नमः। ओम ज्वालामालिनिकाक्षिप्तवन्यप्राकारमध्यगाय नमः। ओम भण्डसैन्यवधोद्युक्तशक्तिविक्रमहर्षिताय नमः। ओम नित्यापराक्रमाटोपनिरीक्षणसमुत्सुकाय नमः। ओम भण्डपुत्रवधोद्युक्तबाला विक्रमनन्दिताय नमः। ओम मन्त्रिण्यम्बाग्रजतविषङ्गवदतोषिताय नमः। ओम विशुक्रप्राणहरणवाराही वीर्यनन्दिताय नमः। ओम कामेश्वरमुखालोककल्पितश्रीगणेश्वराय नमः। ओम महागणेशनिर्भिन्ना विद्यायन्त्रप्राहर्षिताय नमः। ओम वरदासुरेन्द्रनिर्मुक्तशस्त्रप्रत्यस्त्रवर्षिण्ये नमः। ओम कराङ्गुलिरथोत्पन्ननारायणदशाकृत्ये नमः। ओम महापाशुपतास्त्राग्निनिर्दग्धासुरसौन्यकाय नमः। ओम कामेश्वरास्त्रनिर्दग्ध सभण्डासुरसौन्यकाय नमः। ओम ब्रह्मोपेन्द्रमहेन्द्रादिदेवसंस्तुतवैभवाय नमः। ओम हरनेत्राग्निसन्धग्धकामसञ्जीवनौषध्ये नमः। ओम श्रीमद्वाग्भवकूटेकस्वरूपमुखपङ्कजाय नमः। ओम कण्ठाभक्कटिपर्यन्तमध्यकूटस्वरूपिण्ये नमः। ओम शक्तिकूटेकतापन्नकट्यतो भागदारिण्ये नमः। ओम मूलमन्त्रात्मिकाय नमः। ओम मूलकूटत्रयकलेबराय नमः। ओम कुलामृतैकरसिकाय नमः। ओम कुलसङ्केतपालिन्ये नमः। ओम कुलाङ्गनाय नमः। ओम कुलान्तस्थाय नमः। ओम कौलिन्ये नमः। ओम कुलयोगिन्ये नमः। ओम अकुलाय नमः। ओम समयान्तस्थाय नमः। ओम समयाचारतत्पराय नमः। ओम मूलाधारैकनिलयाय नमः। ओम ब्रह्मग्रन्थिविभेदिन्ये नमः। ओम मणिपूरान्तरुदिताय नमः। ओम विष्णुग्रन्थिविभेदिन्ये नमः। ओम आज्ञाचक्रान्तरालस्थाय नमः। ओम रुद्रग्रन्थिविभेदिन्ये नमः। ओम सहस्राराम्बुदारूढाय नमः। ओम सुधासाराभिवर्षिण्ये नमः। ओम कटिल्लतासमरुच्यै नमः। ओम षट्चक्रोपरि संस्थिताय नमः। ओम महाशक्ते नमः। ओम कुण्डलिन्ये नमः। ओम विशुतन्तुतनीयस्यै नमः। ओम भवान्ये नमः। ओम भावनागम्याय नमः। ओम भवारण्यकुठारिकाय नमः। ओम भद्रप्रियाय नमः। ओम भद्रमूर्ते नमः। ओम भक्तसौभाग्यदायिन्ये नमः। ओम भक्तिप्रियाय नमः। ओम भक्तिगम्याय नमः। ओम भक्तिवश्याय नमः। ओम भयापहाय नमः। ओम शाम्भव्ये नमः। ओम शारदाराध्याय नमः। ओम सर्वाण्ये नमः। ओम सर्वदायिन्ये नमः। ओम शाङ्कर्ये नमः। ओम श्रीकर्त्रे नमः। ओम साध्वे नमः। ओम शरश्चन्द्रनिभाननाय नमः। ओम शातोदर्ये नमः। ओम शान्तिमत्ये नमः। ओम निराधाराय नमः। ओम निरञ्जनाय नमः। ओम निर्लेपाय नमः। ओम निर्मलाय नमः। ओम नित्याय नमः। ओम निराकाराय नमः। ओम निराकुलाय नमः। ओम निर्गुणाय नमः। ओम निष्कलाय नमः। ओम शान्ताय नमः। ओम निष्कामाय नमः। ओम निरुपप्लवाय नमः। ओम नित्यमुक्ताय नमः। ओम निर्विकाराय नमः। ओम निष्प्रपञ्चाय नमः। ओम निराश्रयाय नमः। ओम नित्यशुद्धाय नमः। ओम
नित्यबुद्धाय नमः ओम निरवध्याय नमः ओम निरंतराय नमः ओम निष्कारणाय नमः ओम निष्कलंकाय नमः ओम निरुपाधये नमः ओम निरीश्वराय नमः ओम नीरागाय नमः ओम रागमदन्ये नमः ओम निर्मदाय नमः ओम मदनाशिन्ये नमः ओम निश्चिन्ताय नमः ओम निरंकाराय नमः ओम निर्मोहाय नमः ओम मोहनाशिन्ये नमः ओम निर्ममाय नमः ओम ममताहन्त्रे नमः ओम निष्पापाय नमः ओम आपनाशिन्ये नमः ओम निष्क्रोधाय नमः ओम क्रोधशमन्ये नमः ओम निर्लोभाय नमः ओम लोभनाशिन्ये नमः ओम निस्संशयाय नमः ओम संशयघ्ने नमः ओम निर्विकल्पाय नमः ओम निराभादाय नमः ओम निर्भवाय नमः ओम भवनाशिन्ये नमः ओम निर्विकल्पाय नमः ओम निराभादाय नमः ओम निर्भेदाय नमः ओम भेदनाशिन्ये नमः ओम निर्नाशाय नमः ओम मृत्युमथन्ये नमः ओम निष्क्रियाय नमः ओम निष्परिग्रहाय नमः ओम निस्तुलाय नमः ओम नीलचिकुराय नमः ओम निरपायाय नमः ओम निरत्ययाय नमः ओम दुर्लभाय नमः ओम दुर्गमाय नमः ओम दुर्गाय नमः ओम दुःखहन्त्रे नमः ओम सुखप्रदाय नमः ओम दुष्टदूराय नमः ओम दुराचारशमन्ये नमः ओम दोषवर्जिताय नमः ओम सर्वज्ञाय नमः ओम सान्द्रकरुणाय नमः ओम समानाधिकवर्जिताय नमः ओम सर्वशक्तिमये नमः ओम सर्वमङ्गलाय नमः ओम सद्गतिप्रदाय नमः ओम सर्वेश्वर्ये नमः ओम सर्वमये नमः ओम सर्वमन्त्रस्वरूपिण्ये नमः ओम सर्वयज्ञात्मिकाय नमः ओम सर्वतन्त्ररूपाय नमः ओम मनोन्मये नमः ओम माहेश्वर्ये नमः ओम महादेव्ये नमः ओम महालक्ष्मी नमः ओम मृडप्रियाय नमः ओम महारूपाय नमः ओम महापूज्याय नमः ओम महापादकनाशिन्ये नमः ओम महामायाय नमः ओम महासत्त्वाय नमः ओम महाशक्ते नमः ओम महारत्ये नमः ओम महाभोगाय नमः ओम महेश्वर्याय नमः ओम महावीर्याय नमः ओम महाबलाय नमः ओम महाबुद्धे नमः ओम महासिद्धे नमः ओम महायोगेश्वरेश्वर्ये नमः ओम महातन्त्राय नमः ओम महामन्त्राय नमः ओम महायन्त्राय नमः ओम महासनाय नमः ओम महायागक्रमाराध्याय नमः ओम महाभैरवपूजिताय नमः ओम महेश्वर महाकल्प महाताण्डवसाक्षिण्ये नमः ओम महाकामेशमहिष्ये नमः ओम महात्रिपुरसुन्दर्ये नमः ओम चतुष्षष्ट्युपचाराध्याये नमः ओम चतुष्षष्टिकलामय्ये नमः ओम महाचतुष्षष्टिकोटियोगिनी गणसेवितायै नमः ओम अनुविद्यायै नमः ओम चन्द्रविद्यायै नमः ओम चन्द्रमण्डलमध्यगायै नमः ओम चारुरूपायै नमः ओम चारुहासायै नमः ओम चारुचन्द्रकलाधरायै नमः ओम चराचरजगन्नाथायै नमः ओम चक्रराजनिकेतनायै नमः ओम पार्वत्यै नमः ओम पद्मनयनायै नमः ओम पद्मरागसमप्रभायै नमः ओम पञ्चप्रेतासनासीनायै नमः ओम पञ्चब्रह्मस्वरूपिण्यै नमः ओम चिन्मये नमः ओम परमानन्दायै नमः ओम विज्ञानघनरूपिण्यै नमः ओम ध्यानध्यातृध्येयरूपाय नमः ओम धर्माधर्मविवर्जिताय नमः ओम विश्वरूपाय नमः ओम जागिरण्ये नमः ओम स्वपन्ते नमः ओम तैजसात्मिकाय नमः
सर्वात्मिकाय नमः ओम तुर्याय नमः ओम सर्वावस्था विवर्जिताय नमः ओम सृष्टिकर्त्रे नमः ओम ब्रह्मरूपाय नमः ओम गोत्रे नमः ओम गोविंदरूपिण्ये नमः ओम संहारिण्ये नमः ओम रुद्ररूपाय नमः ओम तिरोधानकर्त्रे नमः ओम ईश्वर्ये नमः ओम सदाशिवाय नमः ओम अनुग्रहदाय नमः ओम पंचकृत्यपरायणाय नमः ओम भानुमण्डलमध्यस्थाय नमः ओम भैरव्ये नमः ओम भगमालिन्ये नमः ओम पद्मासनाय नमः ओम भगवत्ये नमः ओम पद्मनाभसहोदर्ये नमः ओम उन्मेषनिमिषोत्पन्नवुकण्णभुवनावल्ये नमः ओम सहस्रशीर्षवदनाय नमः ओम सहस्राक्षे नमः ओम सहस्रपदे नमः ओम आब्रह्मकीटजनन्ये नमः ओम वर्णाश्रमविदायिन्ये नमः ओम विदाज्ञारूपनिगमाय नमः ओम पुण्यफलप्रदाय नमः ओम श्रुतिसीमन्तसिन्धूरीकृतपादाभ्यधूलिकाय नमः ओम सकलागमसन्दोहशक्तिसम्पुटमौक्तिकाय नमः ओम पुरुषार्थप्रदाय नमः ओम पूर्णाय नमः ओम भोगिन्ये नमः ओम भुवनेश्वर्ये नमः ओम अंबिकाय नमः ओम अनादिनिधनाय नमः ओम हरिब्रह्मेन्द्रसेविताय नमः ओम नारायण्ये नमः ओम नादरूपाय नमः ओम नामरूपविवर्जिताय नमः ओम ह्रींकार्ये नमः ओम ह्रीमत्ये नमः ओम हृद्याय नमः ओम हेयोपादेयवर्जिताय नमः ओम राजराजार्चिताय नमः ओम राज्ञे नमः ओम रम्याय नमः ओम राजीवलोचनाय नमः ओम रंजन्ये नमः ओम रमण्ये नमः ओम रस्याय नमः ओम रणत्किङ्किणिमेखलाय नमः ओम रमाय नमः ओम राकेन्दुवदनाय नमः ओम रतिरूपाय नमः ओम रतिप्रियाय नमः ओम रक्षाकर्त्रे नमः ओम राक्षसघ्ने नमः ओम रामाय नमः ओम रमणलम्पटाय नमः ओम काम्याय नमः ओम कामकलारूपाय नमः ओम कदम्बकुसुमप्रियाय नमः ओम कल्याण्ये नमः ओम जगतीकन्दाय नमः ओम करुणारससागराय नमः ओम कलावत्ये नमः ओम कलालापाय नमः ओम कान्ताय नमः ओम कादम्बरी प्रियाय नमः ओम वरदाय नमः ओम वामनयनाय नमः ओम वारुणीमदविह्वलाय नमः ओम विश्वाधिकाय नमः ओम वेदवेद्याय नमः ओम विन्ध्याचलनिवासिन्ये नमः ओम विधात्रे नमः ओम वेदजनन्ये नमः ओम विष्णुमायाय नमः ओम विलासिन्ये नमः ओम क्षेत्रस्वरूपाय नमः ओम क्षेत्रेश्ये नमः ओम क्षेत्रक्षेत्रज्ञपालिन्ये नमः ओम क्षयवृद्धिविनिर्मुक्ताय नमः ओम क्षेत्रपालसमर्चिताय नमः ओम विजयाय नमः ओम विमलाय नमः ओम वन्द्याय नमः ओम वन्दारुजनवत्सलाय नमः ओम वाग्वादिन्ये नमः ओम वामकेश्ये नमः ओम भक्तिमण्डलवासिन्ये नमः ओम भक्तिमत्कल्पलतिकाय नमः ओम पशुपाशविमोचन्ये नमः ओम संवृताशेषपाषाण्डाय नमः ओम सदाचारप्रवर्तिकाय नमः ओम तापत्रयाग्निसन्तप्तसमल्लादनचन्द्रिकाय नमः ओम तरुण्ये नमः ओम तापसाराध्याय नमः ओम तनुमध्याय नमः ओम तमोपहाय नमः ओम चित्ते नमः ओम तत्पदरक्षार्थाय नमः ओम चिदेकररसरूपिण्ये नमः ओम आत्मानन्दरवीभूतब्रह्माद्यानन्दसन्तत्यै नमः ओम पराय नमः ओम प्रत्यक्षतीरूपाय नमः ओम पश्यन्ते नमः ओम परदेवताय नमः ओम मध्यमाय नमः ओम वैखरीरूपाय नमः
कामदास हंसिकाय नमः। ओम कामेश्वर प्राणनाढ्ये नमः। ओम कृतज्ञाय नमः। ओम कामपूजिताय नमः। ओम शृंगार रस संपूर्णाय नमः। ओम जयाय नमः। ओम जालंधर स्थिताय नमः। ओम औद्यानपीठ निलयाय नमः। ओम बिंदुमंडल वासिन्ये नमः। ओम रहोयागक्रमाराध्याय नमः। ओम रहस्तर्पणदर्पिताय नमः। ओम सद्यप्रसादिन्ये नमः। ओम विश्वसाक्षिण्ये नमः। ओम साक्षिवर्जिताय नमः। ओम षडंगदेवतायुक्ताय नमः। ओम षाड्गुण्यपरिपूरिताय नमः। ओम नित्यक्लिन्नाय नमः। ओम निरुपमाय नमः। ओम निर्वाणसुखदायिन्ये नमः। ओम नित्याषोडशिखारूपाय नमः। ओम श्रीकण्ठार्धशरीरिण्ये नमः। ओम प्रभावत्ये नमः। ओम प्रभारूपाय नमः। ओम प्रसिद्धाय नमः। ओम परमेश्वर्ये नमः। ओम मूलप्रकृत्ये नमः। ओम अव्यक्ताय नमः। ओम व्यक्ताव्यक्तस्वरूपिण्ये नमः। ओम व्यापिन्ये नमः। ओम विविधाकाराय नमः। ओम विद्याविद्यस्वरूपिण्ये नमः। ओम महाकामेश नयन कुमुल्लादान कौमुद्ये नमः। ओम भक्तहार्दतमो भेद भानुमद्भानुसंदत्ये नमः। ओम शिवदूत्ये नमः। ओम शिवाराध्याय नमः। ओम शिवमूर्ते नमः। ओम शिवंकर्त्रे नमः। ओम शिवप्रियाय नमः। ओम शिवपराय नमः। ओम शिष्टेष्टाय नमः। ओम शिष्टपूजिताय नमः। ओम अप्रमेयाय नमः। ओम स्वप्रकाशाय नमः। ओम मनोवाचामगोचराय नमः। ओम चिच्छक्ते नमः। ओम चेतनारूपाय नमः। ओम जडशक्ते नमः। ओम जडात्मिकाय नमः। ओम गायत्री नमः। ओम याहुत्ये नमः। ओम संध्याय नमः। ओम गजवृन्दनिषेविताय नमः। ओम तत्पासनाय नमः। ओम तस्मै नमः। ओम तुभ्यं नमः। ओम अय्ये नमः। ओम पंचकोशान्तरस्थिताय नमः। ओम नित्येममयिन्ये नमः। ओम नित्ययौवनाय नमः। ओम मदशालिन्ये नमः। ओम मदघोर्णितरक्ताख्ये नमः। ओम मदपाटलगण्डभुवे नमः। ओम चन्दनद्रवदिग्धाङ्गे नमः। ओम चाम्पेयकुसुमप्रियाय नमः। ओम कुशलाय नमः। ओम कोमलाकाराय नमः। ओम कुरुकुल्लाय नमः। ओम कुलेश्वर्ये नमः। ओम कुलकुण्डलयाय नमः। ओम कौलमार्गतत्परसेविताय नमः। ओम कुमारगणनादाम्बाय नमः। ओम तुष्टे नमः। ओम तुष्टे नमः। ओम मत्ये नमः। ओम धृत्ये नमः। ओम शान्त्ये नमः। ओम स्वस्तिमत्ये नमः। ओम कान्त्ये नमः। ओम नन्दिन्ये नमः। ओम विघ्ननाशिन्ये नमः। ओम तेजोवत्ये नमः। ओम त्रिनयनाय नमः। ओम लोलाक्षी कामरूपिण्ये नमः। ओम मालिन्ये नमः। ओम हंसिन्ये नमः। ओम मात्रे नमः। ओम मलयाचलवासिन्ये नमः। ओम सुमुखे नमः। ओम नलिन्ये नमः। ओम सुभ्रुवे नमः। ओम शोभनाय नमः। ओम सुरनायकाय नमः। ओम कालकण्ठे नमः। ओम कान्तिमत्ये नमः। ओम क्षोभिन्ये नमः। ओम सूक्ष्मरूपिण्ये नमः। ओम वज्रेश्वर्ये नमः। ओम वामदेव्ये नमः। ओम वयोवस्थाविवर्जिताय नमः। ओम सिद्धेश्वर्ये नमः। ओम सिद्धविद्याय नमः। ओम सिद्धमात्रे नमः। ओम यशस्विन्ये नमः। ओम विशुद्धिचक्रनिलयाय नमः। ओम आरक्तवर्णाय नमः। ओम त्रिलोचनाय नमः। ओम खड्वाङ्गादिप्रहरणाय नमः। ईश्वर्ये नमः। ओम अनाहताब्जनिलयाय नमः। ओम श्यामाभाय नमः। ओम वदनद्वयाय नमः। ओम ग्रन्थोज्ज्वलाय नमः। ओम अक्षमालादिधराय नमः। ओम रुधिरसंस्थिताय नमः। ओम कालरात्राब्धिशक्तौघभृताय नमः।
नमः ओम महावीरेन्द्रवरदाय नमः ओम नाकिन्याम्बा स्वरूपिण्ये नमः ओम मणिपूराब्जनिलयाय नमः ओम वदनत्रय संयुताय नमः ओम वज्राधिकायुधोपेताय नमः ओम धामर्यादिभिरावृताय नमः ओम रक्तवर्णाय नमः ओम मांसनिष्ठाय नमः ओम मूलानप्रीतमानसाय नमः ओम समस्तभक्तसुखदाय नमः ओम मधुप्रीताय नमः ओम बन्धिन्यादिसमन्विताय नमः ओम दध्यन्नासक्तहृदयाय नमः ओम काकिनीरूपधारिण्ये नमः ओम मूलाधाराम्बुजारूढाय नमः ओम पञ्चवक्मदनैकसमन्विताय नमः ओम वरदादिविसेविताय नमः ओम उद्दोजनसक्तचित्ताय नमः ओम साकिन्याम्बास्वरूपिण्ये नमः ओम आज्ञाचक्राब्जनिलयाय नमः ओम शुक्लवर्णाय नमः ओम षडाननाय नमः ओम मज्जासंस्थाय नमः ओम अंशवती मुख्यशक्तिसमन्विताय नमः ओम हरिद्रानैकरसिकाय नमः ओम आकिनीरूपधारिण्ये नमः ओम सहस्रदलपद्मस्थाय नमः ओम सर्ववर्णोपशोभिताय नमः ओम सर्वायुधधराय नमः ओम शुक्लसंस्थिताय नमः ओम सर्वतोमुखे नमः ओम सर्वोदनप्रेतचित्ताय नमः ओम याकिन्याम्बास्वरूपिण्ये नमः ओम स्वाहाय नमः ओम स्वधाय नमः ओम अमत्ये नमः ओम मेधाय नमः ओम श्रुत्ये नमः ओम श्रुत्ये नमः ओम अनुत्तमाय नमः ओम पुण्यकीर्त्ये नमः ओम पुण्यलभ्याय नमः ओम पुण्यश्रवणकीर्तनाय नमः ओम पुलोमजार्चिताय नमः ओम बन्धमोचन्ये नमः ओम बन्धुरालकाय नमः ओम विमर्शरूपिण्ये नमः ओम विद्याय नमः ओम वियदादिजगत्प्रसवे नमः ओम सर्वव्याधिप्रशमन्ये नमः ओम सर्वमृत्युनिवारिण्ये नमः ओम अग्रगण्याय नमः ओम अचिन्त्यरूपाय नमः ओम कलिकल्मषनाशिन्ये नमः ओम कात्यायिन्ये नमः ओम कालहन्त्रे नमः ओम कमलाक्षनिषेविताय नमः ओम ताम्बूलपूरितमुखे नमः ओम दाडिमीकुसुमप्रभाय नमः ओम मृगाक्षे नमः ओम मोहिन्ये नमः ओम मुख्याय नमः ओम मृडान्ये नमः ओम मित्ररूपिण्ये नमः ओम नित्यतृप्ताय नमः ओम भक्तनिधये नमः ओम नियन्त्रे नमः ओम निखिलेश्वर्ये नमः ओम मैत्र्यादिवासनालभ्याय नमः ओम महाप्रलयसाक्षिण्ये नमः ओम परायै शक्ते नमः ओम परायै निष्ठाय नमः ओम प्रज्ञानघनरूपिण्ये नमः ओम माद्वीपानालसाय नमः ओम मत्ताय नमः ओम मातृकावर्णरूपिण्ये नमः ओम महाकैलासनिलयाय नमः ओम मृणालमुलदोर्लताय नमः ओम महानीयाय नमः ओम दयामूर्ते नमः ओम महासाम्राज्यशालिन्ये नमः ओम आत्मविद्याय नमः ओम श्रीविद्याय नमः ओम महाविद्याय नमः ओम श्रीविद्याय नमः ओम कामसेविताय नमः ओम श्री षोडशाक्षरी विद्याय नमः ओम त्रिकूटाय नमः ओम कामकोटिकाय नमः ओम कटाक्षकिङ्करीभूतकमलाकोटिसेविताय नमः ओम शिरःस्थिताय नमः ओम भालस्थाय नमः ओम इंद्रधनुप्रभाय नमः ओम चंद्रनिभाय नमः ओम भालस्थाय नमः ओम इंद्रधनुप्रभाय नमः ओम हृदयस्थाय नमः ओम रविप्रख्याय नमः ओम त्रिकोणान्तरदीपिकाय नमः ओम दाक्षायिन्ये नमः ओम दैत्यहन्त्रे नमः ओम दक्षयज्ञविनाशिन्ये नमः ओम जनान्दोलितदीर्घाक्षे नमः ओम दहारासोज्ज्वलन्मुखे नमः ओम गुरुमूर्ते नमः ओम गुणनिधवे नमः ओम गोमात्रे नमः ओम युवजन्मभुवे नमः ओम देवेशे नमः ओम दण्डनीतिस्थाय नमः ओम दहराकाशरूपिणे नमः ओम प्रतिपन्मुखराकान्तसिद्धिमण्डलमण्डिताय नमः ओम कलात्मिकाय नमः
गजानाथाय नमः ओम साजालापन्योनिधे नमः ओम सतामरमाणाय सत्यलक्ष्मीसेविताय नमः ओम आदिशक्ते नमः ओम अमेयाय नमः ओम आत्मने नमः ओम परमाय नमः ओम कालकामृतये नमः ओम अनेककोटि ब्रह्माण्डजनन्ये नमः ओम दिव्यविग्रहाय नमः ओम क्लींकार्ये नमः ओम केवलाय ओम त्रिजगद्वन्द्याय नमः ओम त्रिमूर्ते नमः ओम त्रक्षर्के नमः ओम त्रिमूर्ते नमः ओम गंधर्वसेविताय नमः ओम विश्वगर्भाय नमः ओम स्वर्णगर्भाय नमः ओम अवरदाय नमः ओम नागधीश्वर्ये नमः ओम ध्यानगम्याय नमः ओम अपरिच्छेद्याय नमः ओम ज्ञानदाय नमः ओम ज्ञानविग्रहाय नमः ओम सर्ववेदांत संवेद्याय नमः ओम सत्यानंदस्वरूपिण्ये नमः ओम लोपामुद्रार्चिताय नमः ओम लीलामुक्त ब्रह्मांडमंडलाय नमः ओम अदृश्याय नमः ओम दृश्यरहिताय नमः ओम विज्ञात्रे नमः ओम वेद्यवर्जिताय नमः ओम योगिन्ये नमः ओम योगदाय नमः ओम योग्याय नमः ओम योगानंदाय नमः ओम युगंधाराय नमः ओम इच्छाशक्ति ज्ञानशक्ति क्रियाशक्ति स्वरूपिण्ये नमः ओम सर्वाधाराय नमः ओम सुप्रतिष्ठाय नमः ओम सतसंत्रोपदारिण्ये नमः ओम अष्टमूर्तये नमः ओम अजादेत्रे नमः ओम एकाकिन्ये नमः ओम लोकयात्राविदायिन्ये नमः ओम एकाकिन्ये नमः ओम भूमरूपाय नमः ओम निर्भयताय नमः ओम द्वैतवर्जिताय नमः ओम अन्नदाय नमः ओम वसुधाय नमः ओम वृद्धाय नमः ओम ब्रह्मात्मैकस्वरूपिण्ये नमः ओम राज्ञे नमः ओम ब्राह्मण्ये नमः ओम ब्राह्म्ये नमः ओम ब्रह्मानंदाय नमः ओम परिप्रियाय नमः ओम भाषारूपाय नमः ओम राजसेनाय नमः ओम भावाभाववर्जिताय नमः ओम सुखाराध्याय नमः ओम शुभाकर्त्रे नमः ओम शोभनाय सुलभाय गत्ये नमः ओम राजराजेश्वर्ये नमः ओम राज्यदायिन्ये नमः ओम राज्यवल्लभाय नमः ओम राजकृपाय नमः ओम राजपीठनिवेशितनिदाश्रिताय नमः ओम राज्यलक्ष्मी नमः ओम कोशनाथाय नमः ओम चतुरंगबलेश्वर्ये नमः ओम साम्राज्यदायिन्ये नमः ओम सत्यसंधाय नमः ओम सागरामेखलाय नमः ओम दीक्षिताय नमः ओम दैत्यशमन्ये नमः ओम सर्वलोकवशंकर्त्रे नमः ओम सर्वार्थदात्रे नमः ओम सावित्रे नमः ओम सच्चिदानंदरूपिण्ये नमः ओम देशकालापरिच्छिन्नाय नमः ओम सर्वगाय नमः ओम सर्वमोहिन्ये नमः ओम सरस्वत्यै नमः ओम शास्त्रमय्ये नमः ओम गुहाम्बाय नमः ओम गुह्यरूपिण्ये नमः ओम सर्वोपाधिविनिर्मुक्ताय नमः ओम सदाशिवपतिप्रदाय नमः ओम संप्रदायेश्वर्ये नमः ओम साधुने नमः ओम ऐ नमः ओम गुरुमंडलरूपिण्ये नमः ओम कुलोत्तीर्णाय नमः ओम भगाराध्याय नमः ओम मायाय नमः ओम मधुमत्ये नमः ओम मह्ये नमः ओम गणाम्बाय नमः ओम गुह्यकाराध्याय नमः ओम कोमलांगे नमः ओम गुरुप्रियाय नमः ओम सुसंकाय नमः ओम सर्वतंत्रेश्ये नमः ओम दक्षिणामूर्तिरूपिण्ये नमः ओम सनकाधिसमाराध्याय नमः ओम शिवज्ञानप्रदायिन्ये नमः ओम चित्कलाय नमः ओम आनंदकलिकाय नमः ओम प्रेमरूपाय नमः ओम प्रियंकर्ते नमः ओम नामपारायण प्रीताय नमः ओम नंदिविद्याय नमः ओम नटेश्वर्ये नमः ओम मिथ्याजगदधिष्ठानाय नमः ओम मुक्तिदाय नमः ओम मुक्तिरूपिण्ये नमः ओम लास्यप्रियाय नमः ओम लयकर्ते नमः ओम लज्जाय नमः ओम रंभादिवंदिताय नमः ओम
नमः ओम काकारण्यगवालनाय नमः ओम लोकभागपूरवातूराय नमः ओम जराध्वान्तरविप्रभाय नमः ओम भाग्याब्धिचन्द्रिकाय नमः ओम भक्तये नमः ओम चण्डमुण्डासुरनिशोधिन्ये नमः ओम क्षराक्षरात्मिकाय नमः ओम सर्वलोकेश्ये नमः ओम विश्वधारिण्ये नमः ओम विश्वधारिण्ये नमः ओम त्रिवर्गदात्रे नमः ओम सुभागाय नमः ओम त्रयंबकाय नमः ओम त्रिगुणात्मिकाय नमः ओम सर्गापवर्गदाय नमः ओम शुद्धाय नमः ओम जपापुष्पनिभाकृतये नमः ओम ओजोवत्ये नमः ओम युधिधराय नमः ओम यज्ञरूपाय नमः ओम प्रियप्रदाय नमः ओम दुराराध्याय नमः ओम दुराधर्षाय नमः ओम आटलीकुसुमप्रियाय नमः ओम महत्ये नमः ओम मेरुनिलयाय नमः ओम मन्दारकुसुमप्रियाय नमः ओम वीराराध्याय नमः ओम विराट्रूपाय नमः ओम विराजाय नमः ओम विश्वतोमुखे नमः ओम प्रत्यग्रूपाय नमः ओम पराकाशाय नमः ओम प्राणदाय नमः ओम प्राणरूपिण्ये नमः ओम मार्ताण्डभैरवाराध्याय नमः ओम मन्त्रणीनस्य राज्यधुरे नमः ओम त्रिपुरेश्वे नमः ओम जगत्सेनाय नमः ओम निस्त्रेगुण्याय नमः ओम परापराय नमः ओम सत्यज्ञानानन्दस्वरूपाय नमः ओम सामरस्य परायणाय नमः ओम कवर्दिन्ये नमः ओम कलामालाय नमः ओम कामदुघे नमः ओम कामरूपिण्ये नमः ओम काव्यकलाय नमः ओम कलानिधये नमः ओम काव्यकलाय नमः ओम रसज्ञाय नमः ओम रससेवधये नमः ओम पुष्टाय नमः ओम पुरातनाय नमः ओम पूज्याय नमः ओम पुष्कराय नमः ओम पुष्करेक्षणाय नमः ओम परस्मै ज्योतिषे नमः ओम परस्मै धाम्ने नमः ओम परमानवे नमः ओम परात्पराय नमः ओम पाशहस्ताय नमः ओम पाशहन्त्रे नमः ओम परमन्त्रविभेदिन्ये नमः ओम मूर्ताय नमः ओम अमूर्ताय नमः ओम अनित्यदुप्ताय नमः ओम मुनिमानसहंसिकाय नमः ओम सत्यव्रताय नमः ओम सत्यरूपाय नमः ओम सर्वान्तर्यामिन्ये नमः ओम सत्ये नमः ओम ब्रह्माण्ये नमः ओम ब्रह्मणे नमः ओम जनन्ये नमः ओम बहुरूपाय नमः ओम उदार्चिताय नमः ओम प्रसवित्रे नमः ओम प्रचण्डाय नमः नमः ओम प्रकटाकृतये नमः ओम प्राणेश्वर्ये नमः ओम प्राणदात्रे नमः ओम पंचाशत्पीठरूपिण्ये नमः ओम विशृङ्खलाय नमः ओम विभक्तस्थाय नमः ओम वीरमात्रे नमः ओम वियत्प्रसवे नमः ओम मुकुन्दाय नमः ओम मुक्तिनिलयाय नमः ओम मूलविग्रहरूपिण्ये नमः ओम भावज्ञाय नमः ओम भावरोगघ्ने नमः ओम भवचक्रप्रवर्धिन्ये नमः ओम छन्दसाराय नमः ओम शास्त्रसाराय नमः ओम मंत्रसाराय नमः ओम तलोदर्ये नमः ओम उदारकीर्तये नमः ओम उत्तामवैभवाय नमः ओम वर्णरूपिण्ये नमः ओम जन्ममृत्युजरा तप्तजनविश्रान्तिदायिन्ये नमः ओम सर्वोपनिषदुद्भ्रष्टाय नमः ओम शान्त्यतीतकलात्मिकाय नमः ओम गंभीराय नमः ओम गगनान्तस्थाय नमः ओम कल्पनारहिताय नमः ओम गर्विताय नमः ओम कल्पनारहिताय नमः ओम दानलोलुपाय नमः ओम कल्पनारहिताय नमः ओम काष्ठाय नमः ओम अकान्ताय नमः ओम कान्तार्थविग्रहाय नमः ओम कार्याकारनिर्मुक्ताय नमः ओम कामकेलितरङ्गिताय नमः ओम कनत्कनकताटङ्काय नमः
ओम लीला विग्रहधारिण्ये नमः ओम अजाये नमः ओम क्षय विनिर्मुक्ताये नमः ओम मुग्धाये नमः ओम क्षिप्रप्रसादिन्ये नमः ओम अंतर्मुखा समाराध्याये नमः ओम बहिर्मुखा सुदुर्लभाये नमः ओम त्रय्ये नमः ओम त्रिवर्गनिलयाये नमः ओम त्रिस्थाये नमः ओम त्रिपुरमालिन्ये नमः ओम निरामयाये नमः ओम निरालम्बाये नमः ओम स्वात्मारामाये नमः ओम सुधास्मृत्यै नमः ओम संसारपङ्कनिर्मग्नसमुद्धरणपण्डिताये नमः ओम यज्ञप्रियाये नमः ओम यज्ञकर्त्रे नमः ओम यजमानस्वरूपिण्ये नमः ओम धर्माधाराये नमः ओम धनाध्यक्षाये नमः ओम धनधान्यविवर्धिन्ये नमः ओम विप्रप्रियाये नमः ओम विप्ररूपाये नमः ओम विश्वभ्रमणकारिण्ये नमः ओम विश्वग्रासाये नमः ओम विक्रमाभाये नमः ओम वैष्णव्ये नमः ओम विष्णुरूपिण्ये नमः ओम अयोनये नमः ओम योनिलयाये नमः ओम कूटस्थाये नमः ओम कुलरूपिण्ये नमः ओम वीरकोशीप्रियाये नमः ओम वीराये नमः ओम नैष्कर्म्याये नमः ओम नादरूपिण्ये नमः ओम वितानकलनाये नमः ओम कल्याये नमः ओम विरङ्गाये नमः ओम भैरवासनाये नमः ओम तत्पालिकाये नमः ओम तत्पवये नमः ओम तत्पमृतस्वरूपिण्ये नमः ओम सामगानप्रियाये नमः ओम सौम्याये नमः ओम सदाशिवकुटुम्बिन्ये नमः ओम संव्यापसंयमार्गस्थाये नमः ओम सर्वापत्तिनिवारिण्ये नमः ओम स्वस्थाये नमः ओम स्वभावमधुराये नमः ओम धीराय नमः ओम धीरसमर्थिताये नमः ओम चैतन्यार्घ्यसमाराध्याये नमः ओम चैतन्यकुसुमप्रियाये नमः ओम सदोदिताये नमः ओम सदान्तसुषाये नमः ओम करुणानिधिपावलाये नमः ओम दक्षिणाराध्याये नमः ओम नरस्मेरमुखाम्बुदाये नमः ओम कौर्मीकेवलाये नमः ओम नग्रकैवल्यपददायिने नमः ओम स्तोत्रप्रियाये नमः ओम स्थितिमत्ते नमः ओम श्रीसंस्कृतवैभवाय नमः ओम मनस्विने नमः ओम मानवत्वे नमः ओम महेश्वे नमः ओम मंगलाकृत्वे नमः ओम विश्वमात्रे नमः ओम जगद्धात्रे नमः ओम विशालाक्षे नमः ओम विरागिन्ये नमः ओम प्रगल्भाय नमः ओम परमोदाराय नमः ओम परामोदाय नमः ओम मनोन्मये नमः ओम माहेश्वर्ये नमः ओम व्योमकेश्वे नमः ओम विमानस्थाय नमः ओम वज्रिण्ये नमः ओम वामकेश्वर्ये नमः ओम वामकेश्वर्ये नमः ओम पंचयज्ञप्रियाय नमः ओम पंचप्रेतमंचादिशायिन्ये नमः ओम पंचम्ये नमः ओम पंचभूतेश्ये नमः ओम पंचसंख्योपचारिण्ये नमः ओम शाश्वत्ये नमः ओम शाश्वतैश्वर्याय नमः ओम शर्मदाय नमः ओम शंभुमोहिन्ये नमः ओम धराय नमः ओम धरसुताय नमः ओम धन्याय नमः ओम धर्मिण्ये नमः ओम धर्मवर्धिन्ये नमः ओम लोकातीताय नमः ओम गुणातीताय नमः ओम सर्वातीताय नमः ओम श्यामात्मिकाय नमः ओम बन्धूककुसुमप्रख्याय नमः ओम बालाय नमः ओम लीलाविनोदिन्ये नमः ओम सुमङ्गल्ये नमः ओम सुखाकर्त्रे नमः ओम सुवेशाढ्याय नमः ओम सुवासिन्ये नमः ओम सुवासिन्यर्चनप्रीताय नमः ओम आशोभनाय नमः ओम शुद्धमानसाय नमः ओम बिन्दुतर्पणसन्तुष्टाय नमः ओम पूर्वजाय नमः ओम त्रिपुराम्बिकाय नमः ओम दशमुद्रासमाराध्याय नमः ओम त्रिपुरा श्रीवशङ्कर्त्रे नमः ओम ज्ञानमुद्राय नमः ओम ज्ञानगम्याय नमः ओम ज्ञानज्ञेयस्वरूपिण्ये नमः ओम योनिमुद्राय नमः ओम त्रिखण्डेशे नमः ओम त्रिगुणाय नमः ओम अम्बाय नमः ओम त्रिकोणगाय नमः ओम अनघाय नमः ओम अद्भुतचारित्राय नमः
ओम वाञ्छितार्थप्रदायिन्ये नमः ओम अभ्यासादिक्षयज्ञाताये नमः ओम षडाध्वातीतवर्धिन्ये नमः ओम अव्याज करुणामूर्तये नमः ओम अज्ञानध्वान्तदीपिकायै नमः आसनायै नमः ओम श्रीचक्रराजनिलयायै नमः ओम श्रीमत्त्रिपुरसुन्दर्यै नमः ओम श्री शिवायै नमः ओम शिवशक्त्यैकरूपिण्यै नमः ओम ललिताम्बिकायै नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः అమ్మ ఇప్పుడు అమ్మ నామాలు 1000 అయినాయి. మనం ఇప్పుడు స్వామి నామాలు చెప్పుకుందాం. అందరు మొదటి నామం శివాయ నమః. ఏమనాలమ్మా? కొంచెం గట్టిగా అనాలమ్మా. వేస్తూ ఉండండి అమ్మ. కుంకుమని వేస్తూ ఉండాలి నామం చెప్తూ. ఓం శివాయ నమః ఓం మహేశ్వరాయ నమః ఓం శంభవే నమః ఓం పినాకినే నమః ఓం శశిశేఖరాయ నమః ఓం వామదేవాయ నమః ఓం విరూపాక్షాయ నమః ఓం కబర్దినే నమః ఓం నీలలోహితాయ నమః ఓం శంకరాయ నమః ఓం శూలపాణినే నమః ఓం ఖడ్వాంగినే నమః ఓం విష్ణువల్లభాయ నమః ఓం శిపివిష్ఠాయ నమః ఓం అంబికానాథాయ నమః ఓం శ్రీకంఠాయ నమః ఓం భక్తవత్సలాయ నమః ఓం భవాయ నమః ఓం సర్వాయ నమః ఓం త్రిలోకేశాయ నమః ఓం శితికంఠాయ నమః ఓం శివాప్రియాయ నమః ఓం ఉగ్రాయ నమః ఓం కపాలినే నమః ఓం కామారయే నమః ఓం అంధకాసురసూదనాయ నమః ఓం గంగాధరాయ నమః ఓం లలాటాక్షాయ నమః ఓం కాలకాలాయ నమః ఓం కృపానిధయే నమః ఓం భీమాయ నమః ఓం పరశువస్తాయ నమః ఓం మృగపానయే నమః ఓం జటాధరాయ నమః ఓం కైలాసవాసినే నమః ఓం కవచినే నమః ఓం కఠోరాయ నమః ఓం త్రిపురాంతకాయ నమః ఓం వృషాంకాయ నమః ఓం వృషభారూఢాయ నమః ఓం భస్మోద్ధూలిత విగ్రహాయ నమః ఓం సామప్రియాయ నమః ఓం స్వరమయాయ నమః ఓం త్రయీమూర్తయే నమః ఓం అనీశ్వరాయ నమః ఓం సర్వజ్ఞాయ నమః ఓం పరమాత్మనే నమః ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః ఓం అవిషే నమః ఓం యజ్ఞమయాయ నమః ఓం సోమాయ నమః ఓం పంచవక్త్రాయ నమః ఓం సదాశివాయ నమః ఓం విశ్వేశ్వరాయ నమః ఓం వీరభద్రాయ నమః ఓం గణనాథాయ నమః ఓం ప్రజాపతయే నమః ఓం హిరణ్యరేతసే నమః ఓం దుర్ధర్షాయ నమః ఓం గిరీశాయ నమః ఓం గిరిశాయ నమః ఓం అనఘాయ నమః ఓం భుజంగభూషణాయ నమః ఓం భర్తాయ నమః ఓం గిరిధన్వనే నమః ఓం గిరిప్రియాయ నమః ఓం కృతివాససే నమః ఓం పురారాతయే నమః ఓం భగవతయే నమః ఓం ప్రమథాధిపాయాయ నమః ఓం మృత్యుంజయాయ నమః ఓం సూక్ష్మతనవే నమః ఓం జగద్వ్యాపినే నమః ఓం జగద్గురవే నమః ఓం వ్యోమకేశాయ నమః ఓం మహాసేనజనకాయ నమః ఓం చారువిక్రమాయ నమః ఓం రుద్రాయ నమః ఓం భూతపతయే నమః ఓం స్థానవే నమః ఓం అహిర్బుద్ధ్యాయ నమః ఓం దిగంబరాయ నమః ఓం అష్టమూర్తయే నమః ఓం అనేకాత్మనే నమః ఓం సాత్వికాయ నమః ఓం శుద్ధ విగ్రహాయ నమః ఓం శాశ్వతాయ నమః ఓం ఖండపరశవే నమః ఓం అజాయ నమః ఓం పాశవిమోచకాయ నమః ఓం మృడాయ నమః ఓం పశుపతయే నమః ఓం దేవాయ నమః ఓం మహాదేవాయ నమః ఓం అవ్యయాయ నమః
ఓం హరయే నమః ఓం పోషదంతిభిదే నమః ఓం అవ్యగ్రాయ నమః ఓం దక్షాధ్వరహరాయ నమః ఓం హరాయ నమః ఓం భగనేత్రాభిదే నమః ఓం అవ్యక్తాయ నమః ఓం సహస్రాక్షాయ నమః ఓం సహస్రపదే నమః ఓం అపవర్గప్రదాయ నమః ఓం అనంతాయ నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం భావనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం ఋషికేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః ఓం సంకర్షణాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్ధాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం అధోక్షజాయ నమః ఓం నారసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం ఉపేంద్రాయ నమః ఓం హరయే నమః ఓం శ్రీకృష్ణాయ నమః ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అందరు చేతులు జోడించి అమ్మవారికి మంచిగా నమస్కారం చేసుకోండి. ఓం వనస్పతిర్భవే దివ్యైర్నానాగంధైః సంవిదం ఆగ్నేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం ధూపమాగ్రాపయామి సాధ్యం త్రివక్తి సంయుక్తం అగ్నినా యోజితం మయా దీపం గృహాణ దేవేశ త్రైలోక్య దివిరాపః భక్తా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమాం నరకాద్ఘోరా దివ్యజ్యోతిర్నమోస్తుతే స్థాపిత దీపం సందర్శయామి ధూపదీపానంతరం శుద్ధ. ఒకసారి అమ్మ అందరూ ఒకసారి కుంకుమ వేయండి. అమ్మవారికి నమస్కరించి ధూపం వేసినట్టు భావన చేయండి. మరోసారి కుంకుమ వేసి దీపం జీవించినట్టు నమస్కారం చేసుకోండి. అమ్మలందరికీ అమ్మ మీకు బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టడానికి ఇవ్వడం జరిగింది. ఆ బెల్లం ముక్కని అమ్మవారి ముందుకు ఉంచి అందరూ కూడా ఒక్కసారి చేతులు జోడించి అందరూ ఒక్కసారి మంచిగా అమ్మవారితో ప్రార్థన చేయాలి. తల్లి లలితా పరమేశ్వరి, ఈ సమస్త జగత్తును కన్న తల్లి నీవే. ఈ యొక్క సమస్త ప్రాణకోటిలో యాదేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత అన్నట్టు అందరిలో ఆకలిగా నీవే ఉండి ఆ ఆకలి తీర్చడానికి అన్నపూర్ణమై మా అందరి ఆకలి తీరుస్తూ మాకు మా శక్తి తగ్గిపోకుండా మా ప్రాణాలు పోకుండా మమ్మల్ని కాపాడుతున్న ఓ ప్రాణశక్తి నీకు ఈ యొక్క బెల్లం ముక్కనే పంచభక్ష పరమాన్నాలుగా దద్దోజనముగా పులిహోరగా అదేవిధంగా బెల్లం పాయసంగా బూరెలుగా అనేక రకమైనటువంటి నైవేద్యములుగా నీకు నైవేద్యంగా భావన చేసి బెల్లం ముక్కను నీకు నైవేద్యంగా సమర్పిస్తున్నానమ్మా. దీనిని స్వీకరించి నాకు అమృతాన్ని ప్రసాదించి తల్లి అని చెప్పి అందరూ మంచిగా చేతులు జోడించి అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి. ప్రోక్ష ఇప్పుడు మనము అమ్మవారికి పూర్ణావతి సందర్భంగా అమ్మవారికి మనం అందరం చేసినటువంటి కుంకుమార్చన, మనం సేకరించిన కుంకుమార్చన 10,000 మంది అమ్మలు చేసినటువంటి కుంకుమ అమ్మ చేతులు స్వామివారి చేతుల మీదుగా ఇప్పుడు అమ్మవారికి సమర్పణ చేస్తున్నాం. అందరూ అమ్మ మంచిగా చేతులు జోడించి అమ్మవారి నామని గట్టిగా చెప్పాలి. అందరూ కూడా మంచిగా
like this one. Right there. అమ్మ మంచి అమ్మ నామని చెప్తుండాలమ్మా. శ్రీమాత్రే నమః, 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 శ్రీమాత్రే నమః,
मया हृतानि पूजार्थं पुष्पाणि प्रतिगृह्यताम् श्रीललिता परमेश्वर्यै नमः। नहीं మీరు కూడా బెల్లం ముక్కన ఈసారి అమ్మవారికి నైవేద్యం చూపించాలమ్మా. ఓం ప్రాణాయ స్వాహ ప్రాణాయ స్వాహ వ్యానాయ స్వాహ గానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ బ్రహ్మణే నమః నైవేద్యం సమర్పయామి. उत्तर नैवेद्यं निवेदयामि अमृताभिधानमसि उत्तरापोषणं समर्पयामि हस्त प्रक्षालनं अंदर కూడా కుంకుమ వేస్తున్నారమ్మా. हस्त प्रक्षालनं समर्पयामि मुख प्रक्षालनं समर्पयामि समर्पयामि అన్నప్పుడు వేయండి కుంకుమ. पाद प्रक्षालनं समर्पयामि करोक्तिवर्धनार्थे चंदनं समर्पयामि मुखवासार्थे तांबूलं. అమ్మ అందరూ కూడా అమ్మవారి ముందర తాంబూలం పెట్టి అందరూ మంచిగా నమస్కారం చేసి మీరే స్వయంగా అమ్మవారికి ఆ తాంబూలాన్ని తినిపిస్తుండగా అమ్మవారి నోరు ఎర్రగా పండినటువంటి అమ్మవారి రూపాన్ని అమ్మ నోటిని ఒక్కసారి మీరు అందరూ మానసికంగా ఒక్కసారి అమ్మ రూపాన్ని ఎర్రగా పండిన తాంబూలంతో పండిన అమ్మ ముఖాన్ని ఒక్కసారి దర్శనం చేసుకోవాలి. ఏ సువాసినైతే అలా ఎర్రగా తాంబూలంతో పండిన అమ్మ ముఖాన్ని దర్శిస్తుందో అమ్మలందరికీ కూడా అఖండ సౌభాగ్యాన్ని ఇచ్చే తల్లి లలిత అమ్మవారు. అలా సుహాసినికి బొట్టు ఎంతటి విశేషమైనటువంటి ఆభరణమో తాంబూలం కూడా అంతే విశేషము. సౌభాగ్యవతులున్న మీరు ప్రయత్నపూర్వకంగా తాంబూలం తినేటువంటి ప్రయత్నం చేస్తే మీ సౌభాగ్యానికి చాలా విశేషమైన ఫలాన్ని ఇస్తుంది. కుంకుమల్లో సర్వేనమ్మ హిరణ్యముద్ర దక్షిణార్థే కుంకుమాన్ సమర్పయామి. అత మంగళ నీరాజన దీపం మిగతా కూర్చోండి. ఇంకా వాళ్ళ అమ్మలో కనిపించలేదు. అందరు పక్కకు ఉండండి. మిగతా వాళ్ళకి కనిపించకుండా అవుతుంది. ముందు కూర్చో. మంగళ నీరాజన దీపం నాయక వినాయక వేగమిరవయ్యా నీ కొరకే జగమంతా వెచెనులేవయ్యా మంగళహారతి గుణవయ్యా నాయక వినాయక వేగమిరవయ్యా నీ కొరకే జగమంతా వెచెనులేవయ్యా మంగళహారతి గుణవయ్యా సకల చరాచరములు సృష్టికర్తలందరూ నిన్ను ముందుకు దేడు లాభము సకల చరాచరములు సృష్టికర్తలందరూ నిన్ను ముందు కొలిచి పొందేరు లాభము ఏకదంత ఏ అనంత వేగమిరవయ్య మంగళహారతి గుణవయ్యా నాయక వినాయక వేగమిరవయ్య నీ కొరకే జగమంతా వెచెనులేవయ్యా మంగళహారతి గుణవయ్యా శివ పార్వతి తనయుడవు దయగల హృదయుండవు హరిహరాదులెవ్వరో నిన్ను మరువరు శివ పార్వతి తనయుడవు దయగల హృదయుండవు హరిహరాదులెవ్వరో నిన్ను మరువరు ఆశతో ఉన్న ఈ భక్తుల
మంగళహారతి గుణవయ్యా తోడుములు ఉండ్రాళ్ళతో వరిచలి విడి ముత్తలను ప్రేమతోడ అర్పించద శ్రీ గజానన తోడుములు ఉండ్రాళ్ళతో వరిచలి విడి ముత్తలను ప్రేమతోడ అర్పించద శ్రీ గజానన వరుడవయ్యా వరమయ్య గవిగమిరవయ్యా మంగళహారతి గుణవయ్యా నాయక వినాయక గమిరవయ్యా నీ కొరకే జగమంతా వెచనులేవయ్యా మంగళహారతి గుణవయ్యా జగజనని మంగళం విదుగుము జగంబులేన కామిని జగజనని మంగళం విదుగుము జగంబులి వియోడు గర్భములు గల జగన్మాత ఓంకారిణి జగజనని మంగళం విదుగుము జగంబులేన కామిని జగజనని మంగళం విదుగుము అష్టమదంబుల ననసి పెట్టి మదియే నిష్ట నిలపిన వారిని అష్టమదంబుల ననసి పెట్టి మది నిష్ట నిలపిన వారిని సృష్టిలోన పట్టి శ్రేష్టమైన ఓంకారిని జగజనని మంగళం విదుగుము జగంబులేన కామిని జగజనని మంగళం విదుగుము పాలు చక్కెర తేనె కృతాదరి చాలగని కర్పించితిమి పాలు చక్కెర తేనె కృతాదరి చాలగని కర్పించితిమి పూలు పత్రికల సీతల గులుగొని మెలసగుము శ్రీకాళిని జగజనని మంగళం విదుగుము జగంబులేన కామిని జగజనని మంగళం విదుగుము ఎంచి చూడ ప్రపంచములో నిన్ను మించిన దైవము లేదని ఎంచి చూడ ప్రపంచములో నిన్ను మించిన దైవము లేదని పంచామృత పర్వాణంబులు ఎదుటిమే శ్రీకాళిని జగజనని మంగళం విదుగుము జగంబులేన కామిని జగజనని మంగళం విదుగుము జల్లగాను చెట్టు పల్లెలో వెలసిన తల్లిలో నిన్ను మరి గొలిసెను జల్లగాను చెట్టు పల్లెలో వెలసిన తల్లిలో నిన్ను మరి గొలిసెను పుల్ల మందుల లింగమూర్తి నిన్ను పల్లవపాని రోడలిసెను జగజనని మంగళం విదుగుము జగంబులేన కామిని జగజనని మంగళం విదుగుము జగంబులి వియోడు గర్భములు గల జగన్మాత ఓంకారిణి జగజనని మంగళం విదుగుము జగంబులేన కామిని జగజనని మంగళం విదుగుము శివాయ మంగళం ఓం మంగళం ఓంకార మంగళం ఓం రామ శివాయ మంగళం నా మంగళం నకార మంగళం నాద బిందు కళాతీత దేవ మంగళం మా మంగళం మకార మంగళం మహాదేవ దయా సింధు ఈశ మంగళం శ్రీ మంగళం శిఖార మంగళం సిద్ధి బుద్ధి ముక్తి రూప ఆత్మ మంగళం వా మంగళం వకార మంగళం వాద భేద రహిత పరబ్రహ్మ మంగళం యా మంగళం యకార మంగళం యదా తత్వ పరిజ్ఞాన వేద్య మంగళం ఓం మంగళం ఓంకార మంగళం ఓం నమ శివాయ మంగళం ఓం నమ శివాయ మంగళం మంగళం భగవాన్ విష్ణు మంగళం మధుసూదన మంగళం పుండరీకాక్ష మంగళం గరుడధ్వజ మంగళం కమలాకాంతా త్రైలోక్యం మంగళం కురు మంగళనీరాజదీపం సందర్శయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి అమ్మలందరూ ఒకసారి కుంకుమ వేయండమ్మ మంగళనీరాజదీపం సందర్శయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి రక్షాం ధారయామి నమస్కారం కరోమి అందరు చేతితో కుంకుమ తీసుకోండమ్మా మంత్ర పుష్పాంజలి कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् महादेव्यै च विद्महे
सुभक्ति च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् वाग्देव्यै च विद्महे सर्वसिद्ध्यै च धीमहि तन्नो वाणी प्रचोदयात् हंसाय विद्महे परमहंसाय धीमहि तन्नो हंस प्रचोदयात् सच्चिदानन्दाय विद्महे चैतन्यस्वरूपाय धीमहि तन्न सद्गुरु प्रचोदयात् तत्पुरुषाय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्त प्रचोदयात् ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो మంత్రపుష్పాంజలిని సమర్పయామి. అమ్మలందరూ ఒకసారి కుంకుమ వేయండి. దయచేసి అమ్మలందరూ ఓసారి లేచి నిలబడి మీ చుట్టూ 3 తిరుగుతూ 3 కానీ 5 కానీ ప్రదక్షిణలు చేసుకోండి. అమ్మ అందరూ ఒకసారి లేచి నిలబడి చేతిలో కుంకుమ తీసుకొని అందరూ కూడా మళ్ళీ స్వామివారి అనుగ్రహ భాష ఉంటుంది కాబట్టి మీకు కొంచెం లేచి నిలబడితే 2 నిమిషాలు మీకు కూడా చేతిలో కుంకుమ తీసుకొని తీసుకోండి అమ్మా. మీ చుట్టూ మీరు తిరుగుతూ 3 కానీ 5 కానీ ప్రదక్షిణలు చేసుకోండి. అన్యదాశరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష పరమేశ్వరి రక్ష రక్ష జగదీశ్వరి. ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. ప్రదక్షిణ అయిన తర్వాత కుంకుమ వేసి అమ్మలందరూ మేము ఈ స్థానాల్లో కూర్చోవాలమ్మా. దయచేసి అందరికి కూడా రాజోపచార పూజ చెప్తాము. అమ్మలందరూ కూర్చోండి అమ్మా. కుంకుమ వేస్తూ ఉండాలి. కూర్చోండి. కుంకుమ వేయండి అమ్మా. ఛత్రమాచ్ఛాదయామి. కుంకుమ వేయాలి. మళ్ళీ చామరాభ్యాం విజయామి. నృత్యం నర్తయామి. గీతమాశ్రావయామి. సకల శక్తోపచార భక్తోపచార పూజార్థే నమస్కారాన్ని సమర్పయామి. అందరు చేతిలో కుంకుమ తీసుకోవాలమ్మా. ఎస్ స్మృత్యాదనామక్త పూజాంగ్రియాశు న్యూనం సంపూర్ణతాం జాతి సభ్యో వందే నమస్కృతం. అమ్మలందరి ప్రియాహీనం భక్తిహీనం సురేశ్వరి లలితా పరమేశ్వరి భువనేశ్వరి యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తు మే. అనయ మయా యథాశక్తి యథాభక్తి యథామిలిత ఉపచార ద్రవ్యైః ఆచరిత శ్రీలలితా సహస్రనామ శివాష్టోత్తర శతనామ కేశవనామ కుంకుమార్చన పూజనేన ఏతత్ఫలం శ్రీలలితా పరమేశ్వరి దివ్య చరణ అరవింద అర్పణం అస్తు. అందరు అమ్మలు అమ్మవారి పైన కుంకుమ వేసి చేతులు జోడించి అందరూ అమ్మవారితో ప్రార్థన చేయాలి. అమ్మ, మేము ఇప్పటి వరకు చేసినటువంటి కుంకుమార్చనలో అయ్యగారు చెప్పినటువంటి మంత్రంలో తప్పులున్నాయి. నేను చేసినటువంటి విధిలో కూడా వెనుక ముందు చేసి ఉన్నాను. తెచ్చిన ద్రవ్యంలో కూడా తక్కువ ఎక్కువలు ఉన్నాయి. ఇలా నేను యథాశక్తి యథాభక్తిగా నీకు కుంకుమార్చన చేసి ఉన్నానమ్మా. నా యొక్క శ్రద్ధ ఎందు నా భక్తి ఎందు కూడా లోపం ఉందమ్మా. అట్లా నేను ఆచరించినటువంటి యొక్క పూజలో లోపాలవి కూడా చూడకుండా తల్లి నీ దయాదృష్టిని ఒక్కసారి నా వైపు ఉంచి ఈ యొక్క పూజపై ఉంచితే ఈ పూజకు పరిపూర్ణం వస్తుందమ్మా. అట్లానే ఈ పూజతో పాటు నాలో కూడా అనేక లోపాలు ఉన్నాయమ్మా. అనేకమైనటువంటి దుర్గుణాలు దుర్లక్షణాలు దుర్ప్రవర్తన నాతో ఉన్నాయమ్మా. నీ చల్లటి దృష్టి ఒక్కసారి నాపై ఉంచితే నాలో ఉన్నటువంటి దుష్టబుద్ధి అంతా కూడా దహించిపోయి నాకు సద్బుద్ధిని ప్రకాశిస్తుందమ్మా. నాకు నీ దృష్టి వల్ల పరిపూర్ణత్వం వస్తుంది కావున తల్లి ఒక్కసారి నీ చల్లటి చూపును నాపై ఉంచమని చెప్పి అమ్మని మంచిగా ప్రార్థించి, అమ్మ ఇప్పటి వరకు నేను చేసినటువంటి యొక్క కుంకుమార్చన ఎందుకు నాయతో చేయించావో, ఈ కుంకుమార్చన వచ్చే విశేషమైనటువంటి అంత ఫలాన్ని నాకు అనుగ్రహించి ఉన్నావు. ఈ యొక్క పుణ్యఫలము నాకు ఎందుకు అనుగ్రహిస్తున్నావో, నేను ఎక్కడ వినియోగించుకోవాలో, ఈ యొక్క విశేషమైనటువంటి అర్చన నాచే ఎందుకు చేయించావో కూడా తెలియని అజ్ఞాని నమ్మ. అటువంటి నాపై దయచూపి నేను నాకు ఇచ్చినటువంటి ఒక అనంతమైనటువంటి యొక్క కుంకుమార్చన వల్ల వచ్చిన పుణ్యరాశినంతా కూడా నీ పాదపద్మములే ఈ జగత్తులో భద్రమైనవి మంగళమైనవి అటువంటి యొక్క పాదపద్మముల వద్ద ఉంచుతున్నానమ్మా. నాకు ఈ యొక్క విశేషమ ఫలము ఎప్పుడు ఉపయోగపడుతుందో అవసరం వస్తుందో అప్పుడు ఇచ్చేది తల్లి. అప్పటి వరకు నీ యొక్క పాదపద్మముల వద్దనే నేను చేసిన కుంకుమార్చన యొక్క పుణ్యఫలం అంతా భద్రంగా ఉండని తల్లిని చెప్పి మనసారా చేసినటువంటి పూజని వచ్చిన పుణ్యఫలాన్ని అమ్మ పాదాలకు దారబోసి అమ్మలందరూ కూడా మంచిగా నమస్కారం చేసుకోవాలి.
సర్వం జగదంబార్పణమస్తు. అందరూ చెప్పాలమ్మ. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోయం ఇతి మాం క్షమస్వ. పరమేశ్వరి ఆవాహనం నజానామి నజానామి విసర్జనం పూజా విధిం నజానామి క్షమస్వ. పరమేశ్వరి సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. జగదంబా విశ్వపాలిని మాతా కీ. నమ పార్వతీ పదయే. హర 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 మహాదేవ శంభో శంకర. లక్ష్మీ రమణ గోవింద. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామియే శరణమయ్యప్ప. రాజా రామచంద్ర భగవానికి, గోపాలకృష్ణ భగవానికి, పవనసుత హనుమానికి, గో మాతా की, तुलसी माता की, गंगा माता की, गीता माता की, सत्य सनातन हिंदू धर्म की, भारत माता की. అమ్మ అందరు చేతులు జోడించి నమస్కారం చేసి అమ్మతో ప్రార్థన చేయాలి. ఉత్తర పూజ చేయాలి. అమ్మని యథాస్థానానికి మనం సాగనంపాలి. అందరు చేతులు జోడించి అమ్మతో ప్రార్థన చేయాలి. అమ్మ మేము పిలవగానే మణిద్వీపం కైలాసం నుంచి విచ్చేసి మా పూజను స్వీకరించి మమ్మల్ని అనుగ్రహించినటువంటి నీ పాదపద్మములకు శతకోటి ప్రణామాలు అర్పిస్తూ అమ్మ మళ్ళీ నీ స్వస్థానానికి నీ పతిదేవుడితో నీ సపరివారంతో అక్కడికి ఏగి చల్లటి చూపులతో నీ యొక్క చేపల్లాంటి కళ్ళతో, చేపలు ఎట్లయితే తన పిల్లలకు ఆహారాన్ని రక్షణను చూపుతో ఇస్తాయో అట్లానే నీ చూపుతో మమ్మల్ని రక్షించుతానని చెప్పి అమ్మలందరూ కూడా ఒక్కసారి అమ్మకి నమస్కరించి మీరు చేసినటువంటి ఆ విస్తారాత్రి కొంచెం కదపండమ్మ. యాంతదేవ గణాసర్వే పూజామాదాయ పార్థివ ఇష్టకామ్యార్థ సిద్ధార్థం శోభనే పునరాగమనాంచ. అమ్మ అందరికి కూడా మీరు చేసినటువంటి కుంకుమ మీరు బొట్టుగా పెట్టుకోండి. మీ మంగళసూత్రానికి ధరించండి, పాపిట ధరించండి. అట్లానే పక్కన ఉన్నటువంటి అమ్మకు కూడా మీరు సునాసిని కూడా మీరు పెట్టండి. ఫలం మనోరథం ఫలం పుత్రపౌత్ర ప్రవర్ధనం యస్మాత్ తస్మా శివం మేష్ట అతశాంతి ప్రయష్టమే. ఇది అమ్మ భక్తవాసులందరికీ మనవి. గత 11 నెలలుగా వట సావిత్రి పౌర్ణమి రోజు ప్రారంభించుకున్నటువంటి మన యొక్క కుంకుమార్చన కార్యక్రమం అమ్మలందరికీ అమ్మలందరికీ చిన్న మనవి. అందరికీ చాలా జీతమైంది. ఒక 5 నిమిషాలు గురువుగారి ఆజ్ఞతో నేను మాట్లాడి తర్వాత గురువుగారి అనుగ్రహ భాష మనందరం కూడా వినాలి. దయచేసి మనము అందరు అమ్మలు చాలా విశేషంగా 10,000 కుటుంబాలు పండగలాగా జరుపుకున్నాము. 11 నెలల పాటు మనం ఇప్పటివరకు నిర్వహించుకున్నటువంటి యొక్క కుంకుమార్చన కార్యక్రమం దాదాపు ఒక 80 గ్రామాలు, మిగతా పట్టణ ప్రాంతాలలో మనం కుంకుమార్చన కార్యక్రమం దిగ్విజయం చేసుకుని ఉన్నాము. ఈ కార్యక్రమానికి ముందుకు వచ్చినటువంటి దాదాపు 150 మంది అమ్మలు వాళ్ళ ఇళ్లలో గుళ్ళల్లో వాళ్ళు తోచినట్టుగా వారి యొక్క ద్రవ్యానంతటిని వెచ్చించి నా పేరు తెలియదు ఊరు తెలియదు కానీ నాపై దయ చూపి అందరూ ముందుకొచ్చి ఈ కార్యక్రమంలో దిగ్విజయం చేశారు. ఇది కేవలం గురువులు నాతో మీ అందరి మనస్సులో ప్రవేశించి గురుదేవులే నా యొక్క అసహాయతను గుర్తించి నేను చేయలేని యొక్క కార్యక్రమాన్ని మీ ద్వారా మీ బుద్ధిలో ప్రచోదనం చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఆ గురుదేవుల యొక్క పాదపద్మములకు శతకోటి ప్రణామాలు చేస్తూ అట్లానే అమ్మ ఈ యొక్క కుంకుమార్చన కార్యక్రమము మనము
మీకు అందరికీ తెలుసు ఎటువంటి ద్రవ్యము ఆశించకుండా నేను ఈ యొక్క కార్యక్రమం చేయాలనుకున్నాను. కానీ అమ్మలందరూ పూజ చేయడం వల్ల నాకు ఎంతో కొంత ద్రవ్యం ఇచ్చారు. ఆ ద్రవ్యాన్ని కూడా గురుదేవుల యొక్క సాక్షిగా ఆ అమ్మవారి యొక్క చిత్రపటాలను మీకు ఇవ్వాలని, అట్లానే ఈ కుంకుమార్చన పూర్ణావతి కార్యక్రమం ఇంత బ్రహ్మాండంగా చేయడానికి నా దగ్గర వాస్తవంగా ద్రవ్యం లేదు. కానీ నాకు వచ్చినటువంటి ద్రవ్యం లెక్క పెట్టడానికి కుంకుమార్చనకు వచ్చిన అమ్మలందరినీ పిలిచా, ఒక 4-5 అమ్మలని, రానమ్మ, జ్యోతమ్మ, వీళ్ళందరూ మా ఇంట్లోనే అందరి సమక్షంలో లెక్క చేస్తే, అయ్యగారు మీ కార్యక్రమానికి మనకు వచ్చిన ద్రవ్యానికి కొంచెం ఇంబ్యాలెన్స్ ఉంది అని చెప్పి అమ్మలందరూ ముందుకు వచ్చారు. నేను ఇప్పటివరకు ఏ ఒక్కరికి కూడా రూపాయి అడగలేను ఈ కుంకుమార్చన కోసం. కేవలం గురుదేవులు మాత్రమే ఈ యొక్క కార్యక్రమాన్ని నాచే చేయించారు. అది అందరూ మీ ద్వారా, మీరందరూ నాకు గురువులతో సమానమై గురుదేవులు మీ అందరిలాగా అనిపించి, అమ్మవారు మీలో అనిపించి 10,000 మంది అమ్మ రూపాలను నేను దర్శించిన నా జీవితం చాలా ధన్యం. ఇది కేవలము ఈ యొక్క గురుదేవులు, మా తల్లిదండ్రులు, మా కులదేవత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కృప, అట్లానే రాముల మహారాజు గారు అవ్యాధమైనటువంటి ప్రేమ. వారు కూడా నాన్న మీరేం చింత చేయకు, కోటి కుంకుమార్చనను తిరగంగా చెయ్యవు, మిగిలింది ఏదైనా ఉంటే మా ఆశ్రమంకురా నాన్న అమాస పౌర్ణిమకు మన దగ్గర చేద్దాం, అన్ని ఏర్పాట్లు చేస్తానని చెప్పారు. అట్లా మహారాజు గారు మాధవంత స్వామి వారు కూడా నాన్న నేను తిరుగుతున్నావు, నీకు ఏమైనా డబ్బులు కావాలంటే తీసుకో, నన్ను పిలిచి అని అన్నారు. అట్లా ఇక్కడ ఉమామహేశ్వర గుడి ప్రసాదన హిందూరులో ఏర్పాటు చేశాడు. అట్లనే చాలామంది అమ్మలు ఆర్మూరులో చంద్రకళ అమ్మ, అట్లానే లావణ్య, ఉమ్మ, అట్లా స్వాదమ్మ, ఇక్కడ నిజామాబాద్లో కూడా చాలామంది అమ్మల పేర్లు నేను గురుగారు అందరూ ప్రస్తావన చేయలేకపోతున్నాను, క్షమించాలి. మీ అందరికీ కూడా సహకారాలతో ఈ యొక్క కుంకుమార్చన కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకున్నాం. 10,000 మంది అమ్మల కుటుంబాలకి అమ్మవారి ప్రసాదంగా మనం కుంకుమను చేర్చున్నాము. అట్లా మీరందరూ కూడా ఇక ముందు కూడా మీరు ఈ రకంగానే మనం అందరం కూడా సనాతన ధర్మంలో మనం వృద్ధిలోకి రావాలనే ఉద్దేశంతో చేసినటువంటి కుంకుమార్చన కార్యక్రమం ఇంకా ముందు కూడా చాలా దగ్గరలో మేము ఇంత తొందరగా కుంకుమార్చన పూర్తవుతుంది అనుకోలేదు. ఇంకొక 20 గ్రామాల వాళ్ళకి చేస్తామని మాట ఇచ్చి ఉన్నాము. ఆ కార్యక్రమం కూడా త్వరలో ఆ 20 మంది దగ్గరలో కూడా కుంకుమార్చన మరల తొందరలో పెడతాము. రామడుగు తిరుపల్లిలో కూడా చాలా దగ్గరలో ఇచ్చాము సమయం. అక్కడ కూడా త్వరలో గురుదేవుల యొక్క అనుగ్రహంతో ఈ యొక్క కార్యక్రమం సుసంపన్నమైందమ్మా. గురుదేవుల యొక్క అనుగ్రహం ఎంత విశేషంగా ఉందంటే వారి పట్ల నాకున్నటువంటి శ్రద్ధ, వారి పట్ల నాకున్నటువంటి అభ్యాసమైనటువంటి కరుణ నేను లెక్క చేయలేదు. కానీ అనుకోకుండా మేము కందకుర్తిలో గురుదేవులు మొట్టమొదటిసారిగా ఆ ప్రతిష్టా కార్యక్రమంలో అక్కడికి వచ్చి ఉన్న రోజే మేము లెక్క చేసుకోలేదు. కానీ కోటి కుంకుమార్చన విష్ణునామాలతో శివనామాలతో కలిసి ఆ రోజే కోటి కుంకుమార్చన అయింది. అట్లా గురుదేవుల పట్ల నాకున్నటువంటి శ్రద్ధానుగ్రహం వల్ల, స్వామివారి అనుగ్రహం వల్ల నాకు ఆ రోజు తర్వాత లెక్కలు వేస్తే తెలిసింది. అనుకోకుండా గురుదేవులు అక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే నేను కోటి కుంకుమార్చన పూర్తి చేస్తున్నాను. ఆ గురుదేవుల యొక్క సమక్షంలో త్రివేణి సంగమంలో ఆ కార్యక్రమం కూడా ఒక రోజు ముందు దాకా కూడా నిర్ణయం కాలేదు. ఆ కార్యక్రమం ఎంతో బలవంతంగా ఆ కార్యక్రమం నిర్ణయించింది అమ్మవారు. ఇవన్నీ కూడా కలిసినాయి ఆ గురుదేవుల యొక్క అనుగ్రహం వల్ల. ఆ రోజు కోటి నామాలైనా కానీ 10,000 మందితో అని చెప్పారు కాబట్టి ఆ రోజు కూడా గురుదేవుల యొక్క శంకరాచార్యుల యొక్క పేరు పెట్టుకొని ఈ యొక్క కుంకుమార్చన ముందుకు తీసుకుపోయినందుకు 10,000 మంది సంఖ్య కూడా శంకరాచార్య జయంతి రోజు సాక్షాత్తు నీలకంఠేశ్వర స్వామి దేవాలయంలో మనము పరిపూర్ణం చేసుకున్నామమ్మా. అట్లా ఎన్నోసార్లు కంఠేశ్వర గుడిలో చేయాలనుకున్నాం కానీ స్థానికంగా మనకు అవకాశం లేకపోవడం వల్ల చేయలేదు. శంకరుడు ఏమన్నారంటే చిన్నగా సగము మధ్యలో దాకా కాదురా నాన్న, మంచి కోటి కుంకుమతో ఎర్రగా ఉన్న అమ్మవారిని తీసుకొని నా దగ్గరికి రావాలరా నువ్వు అని చెప్పి అన్నట్లు స్వామివారు కోటి కుంకుమ అయ్యేంత వరకు కంఠేశ్వరుని దగ్గరికి మనం వెళ్ళలేకపోయాము. అట్లా అమ్మవారి అనుగ్రహంతోనమ్మా మీ అందరి 10,000 మంది అమ్మలందరికీ కూడా ఆ అమ్మ స్వరూపాలైన మీరందరికీ కూడా నేను ఆ అమ్మ రూపంలో ఉన్న మీ అందరికీ నమస్కరిస్తూ ఈ కోటి కుంకుమార్చనలో నేను చెప్పినటువంటి ప్రతి విషయము గురుదేవులు చెప్పినటువంటిదే. నేను చేసిన ప్రతి పూజ కూడా గురుదేవుడు నాకు అనుగ్రహించిందే తప్ప నాకు ఎటువంటి విషయం తెలియదు, ఎటువంటి జ్ఞానం నాకు లేదు. కేవలం గురుదేవుల యొక్క అనుగ్రహం వల్లనే 4 మాటలు చెప్పగలిగాను. ఆ విషయాలు కూడా గురుదేవుల నుంచి తెలుసుకున్న విషయాలే మీకు చెప్పాను తప్ప సొంతగా నాకు ఎటువంటి పరిజ్ఞానం లేనటువంటి అశక్తులను. కాబట్టి అమ్మ ఈ యొక్క కుంకుమార్చన కోటి కుంకుమార్చన కార్యక్రమము నేను చేసినటువంటి కార్యక్రమం అంతా కూడా ఆ యొక్క గురుదేవుల యొక్క పాదపద్మాల వద్ద
వినమ్రంగా సమర్పణ చేస్తూ అమ్మవారు మరలా నాకు ఇటువంటి అవకాశాన్ని కల్పించి మీ అందరి మనస్సులో ప్రవేశించి ఇటువంటి కార్యక్రమాలు మన ఇందూరులో మళ్ళీ మళ్ళీ జరిగి మనము మంచి ఈ యొక్క ఆధ్యాత్మిక కేంద్రంగా మన యొక్క ఇందూరును నిర్మాణం చేసుకోవాలని, దానికి మీరు అందరూ సహకరించాలని అందరికి కూడా నేను నా యొక్క ప్రార్థనను తెలియజేస్తూ, అందరికి కూడా గురుదేవుల యొక్క అనుగ్రహ భాష్యము మనం అందరం శ్రద్ధగా భక్తిగా వినాలి. కాబట్టి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రోజు అక్షరధామము సరస్వతి అమ్మవారి నిలయము, ఇక్కడనే అమ్మవారు ప్రతిష్ఠితమైంది. స్కూల్ అనుకున్నాం కానీ ఇది కూడా ఒక దేవాలయము. ఇక్కడ అమ్మవారి సన్నిధానంలో మనం చేసుకోవడము అన్నిటికంటే ముఖ్యమమ్మ. నేను ఎంతో అజ్ఞానంతో ప్రవర్తించాను, నేను ఎన్నో రకాలుగా నా నడవడికలో నేను తప్పు నడిచిన, నన్ను అనేక రోజులుగా నన్ను దయతో నన్ను కాపాడుతూ నేను తప్పటడుగులు వేస్తున్నప్పుడల్లా నన్ను సరిచేస్తూ, నేను ఇక్కడ ఉండి మీ అందరి చేత నమస్కరించబడడానికి కారకులు జగద్గురు శంకరాచార్య. వారు లేకపోతే మా కుటుంబం లేదు, మేము లేదు. అట్లా ఈ యొక్క అంతేకాకుండా ఈ యొక్క లలిత అమ్మవారిని మొట్టమొదటి మన ఇందుకు తీసుకొచ్చి ఆ దేవాలయం ప్రతిష్ట చేసి దేవాలయానికి భూమి పూజ చేసిన కూడా అంపి పీఠమే. ఆ పరమ గురువులు ఈ యొక్క దేవాలయానికి చేయగా ఆ అమ్మవారిని స్వామివారి చేతుల మీదుగా మనం ప్రతిష్ఠించుకున్నటువంటి దేవాలయమే ఈ లలితా పరమేశ్వరి అమ్మవారు. అట్లా మనందరికీ కూడా స్వామివారు అనుగ్రహించి మనను ఉద్ధరణ చేసి ఉన్నారు. అనేక గ్రామాలలో శంకరాచార్య యొక్క మార్గంలో నడుస్తూ శంకరాచార్యులు ఎట్లయితే 3 సార్లు భారతదేశాన్ని ఎట్లయితే తన చెరువులతో నడిచి ఈ యొక్క దేశమంతా కూడా ధర్మ ప్రచారం చేశారో, ఆ శంకరాచార్యుల యొక్క ఆదర్శంగానే ఈ స్వామివారు కూడా నిరంతరము 8 నెలల పాటు ధర్మ ప్రచారమే. ప్రతి గ్రామంలో మన ఆంధ్ర తెలంగాణలో ఏ గ్రామంతో సంబంధం లేదనేటువంటిది లేదు. స్వామివారు ప్రతిష్ఠించిన దేవాలయము, స్వామివారి జీర్ణోద్ధారణ చేసిన దేవాలయము, ఏదో ఒక కార్యక్రమం నిమిత్తం స్వామివారి పాదపద్మములు ప్రతి గ్రామాల్లో ఉన్నటువంటి అటువంటి స్వామివారు శంకరాచార్యులు మరొక రూపమే, విద్యార్థుల వారి యొక్క మరో రూపమే మన యొక్క స్వామివారు. అటువంటి స్వామివారి సమక్షంలో మనము ఈ కార్యక్రమం నిర్వహించుకొని ఉన్నామమ్మా. అందరికి కూడా ఈ కార్యక్రమం స్వామివారి అనుగ్రహ భాష్యం ఇప్పుడు ఉంటుంది. స్వామివారు మాట్లాడాలంటే మనం చేసినటువంటి లలితామ్మవారు మాట్లాడుతున్నట్టు. గురువులకు భగవంతుడికి మనం ఉపాసించే అమ్మవారికి అభేదము. కాబట్టి అమ్మవారు మనకి ఏమైనా చెప్పాలనుకుంటుందంటే ఈ యొక్క కోటి కుంకుమార్చనలో ప్రసన్నురాలే, అది గురువు వాక్కు ద్వారా మనకు తెలియజేస్తుంది. కాబట్టి అమ్మలందరూ కూడా మంచిగా వాక్కు వినాలి. ఆ తర్వాత స్వామివారి అనుగ్రహ భాష్యం తర్వాత మనము కొంతమంది పుర ప్రముఖులను స్వామివారు అనుగ్రహించే స్వామివారి చేతుల మీదుగా లేకుంటే మనము వాళ్ళని సత్కరించుకోబోతున్నాం. చాలా విశేషమైనటువంటి సేవ చేస్తున్నటువంటి సామాజిక కార్యకర్తలను ఈ స్వామివారి ప్రవచనం తర్వాత ఆ కార్యక్రమం ఉంటుంది. అమ్మలందరికీ కూడా అన్నప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరిగిందమ్మా. దానికంటే మొదలమ్మా మీ అందరికీ దయచేసి నా యొక్క 2 చేతులు జోడించి నమస్కరించి ఒక కోరిక కోరుతున్నామా. ఈ యొక్క కుంకుమార్చనలో మీకు టోకెన్స్ ఇచ్చున్నాం, దానికి సంబంధించిన ప్రసాదం అందరికి ఇస్తాను. కార్యకర్తలు ఎట్లు చెప్పారో అట్లా వచ్చి మంచిగా తీసుకుంటే చాలా భవ్యంగా అవుతుంది. లేకపోతే ఆ ఫోటోలన్నీ ఇక్కడ వదిలిపెట్టేసి నేను వెళ్ళిపోతాను. కాబట్టి దయచేసి అమ్మలందరూ కూడా ఒక్క విషయాన్ని దీన్ని గమనించాలి. అట్లానే అమ్మలందరూ కూడా ఆ కార్యకర్తలు చెప్పిన విధంగా వచ్చి అమ్మవారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా మనవి. అంతకంటే ముందు స్వామివారు అనుగ్రహ భాష్యము మీ కాలాతీతమైంది కాబట్టి రాముల మహారాజు గారు కూడా ఆ స్వామివారి యొక్క అనుగ్రహమే అని వదిలేస్తున్న స్వామివారి యొక్క భాషను మనం విందాము. శ్రీ గురుభ్యో నమః. వాగర్థో సమృద్ధో వాగర్థో ప్రతిపత్తయే జగతో పితరో వందే పార్వతీ పరమేశ్వరో. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः.
దత్తాత్రేయ మహాదేవో దత్తాత్రేయ మహాగురు దత్తాత్రేయాది వైకుంఠం నారాయణం అహం భజే. శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాషకృతం వందే భగవంత పునః పునః. హంపి క్షేత్రాధిపతి విరూపాక్ష స్వామి వారికి, అమ్మవారు పంపాదేవి, అమ్మవారు భువనేశ్వరదేవి, త్రిమూర్తి అవతార స్వరూపమైనటువంటి దత్తాత్రేయ స్వామి వారితో పాటు ఎవరి కోటి కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించుకున్నామో ఆ యొక్క లలితా పరమేశ్వరి అమ్మవారితో పాటు సమస్త దేవీ దేవతల చరణాలకు శిరసాష్ట నమస్కారాలు చేస్తూ ఈ యొక్క కోటి కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి యావత్ మంది ఋత్వికులకు, కార్యకర్తలకు, భక్తులకు అందరికీ మా యొక్క నారాయణ స్మరణ పూర్వక ఆశీర్వచనాలు. దాదాపు ఇప్పటికీ 190 సంవత్సరాలు ఉండొచ్చు. 1835లో భారతదేశానికి ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన మొత్తం భారతదేశం తిరిగాడు, తన దేశానికి వెళ్ళాడు, ఆ దేశం యొక్క పార్లమెంట్లో ఉపన్యాసం ఇచ్చాడు. దాని సారాంశం ఏమిటంటే, నేను యావత్ భారతదేశాన్ని తిరిగి వచ్చాను, తూర్పు నుంచి పడమర వరకు, ఉత్తరాల నుంచి దక్షిణం వరకు, నాకు ఎక్కడా బిచ్చగాడు కనబడలేదు, బీదవాడు కనబడలేదు, దొంగవాడు కనబడలేదు అన్నాడు. అటువంటి గొప్ప దేశాన్ని నేను చూశానన్నాడు. I have travelled across the length and breadth of India. I have not found a beggar, a poor person or a thief అన్నాడు. Such great high values I have seen in that country అన్నాడు. దానికి కారణం ఏం చెప్పాడు? వాళ్ళు నిత్య జీవితంలో ఆచరణ చేస్తున్నటువంటి సంస్కారాలు, సంప్రదాయాలు, వాళ్ళ యొక్క ఆధ్యాత్మికత అన్నారు. The reason behind this is the spiritual and cultural unity from the world. తర్వాత ఏమన్నాడు? Unless and until we break this system, we cannot rule them. ఎంతవరకైతే వాళ్ళ నిత్య జీవితం నుంచి ఆధ్యాత్మికతని, ఆచారాన్ని తొలగించలేమో అంతవరకు మనం వాళ్ళని పరిపాలించాలేమన్నాడు. ఇంకా ముందుకు ఏమన్నాడంటే, they should forget their mother tongue and they should believe English is the highest language. వాళ్ళు మాతృభాషను మర్చిపోవాలి, కేవలము ఆంగ్ల భాషనే శ్రేష్ఠ భాషగా వాళ్ళ మధుల్లో ఉండిపోవాలని చెప్పాడు. అదే ఈనాడు మనం చూస్తున్నాం. ఆయన పేరే మెకాలే. ఆయనకి ఇంగ్లాండ్ దేశం రాజధాని అయినటువంటి లండన్ పార్లమెంట్లో ఇచ్చిన ఉపన్యాసం. ఈ మూడు శక్తులు, ఆధ్యాత్మిక శక్తి, ఆచారాలు, సంప్రదాయాలు ఎవరి నుంచి లభిస్తున్నాయంటే ముగ్గురు మాతలు కారణంగా తీసుకున్నాడు. మొట్టమొదటి మాత భారత్ మాత, రెండో మాత గోమాత, మూడో మాత గాయత్రి మాత. భారత్ మాత అంటే మీరే తల్లులు, తల్లి బడి పిల్లల బడి. గోమాత పరోపకార ప్రత్యక్ష ప్రమాణం. మూడవ మాత గాయత్రి మాత అంటే దేవాలయాలు. దేవాలయం మాధ్యమంగా విద్యాలయం జరిగేది, వైద్యాలయం జరిగేది, న్యాయాలయం జరిగేది, గ్రంథాలయం జరిగేది, అనాథాలయం జరిగేది. దీంతో అన్నింటితో పాటు సంస్కార కేంద్రం కూడా దేవాలయం ద్వారా నిర్వహించబడేది. మొట్టమొదట మాతృదేవోభవ ఏదైతే మనము తల్లికి బిరుదు ఇచ్చామో, ఎందుకు? మాతృమూర్తికి ఎంత శక్తి ఉంటుందంటే, జన్మనిచ్చిన తర్వాత కాదు, జన్మ ఇవ్వకముందే తన గర్భంలో ఉన్న శిశువుకి అద్భుతమైన సంస్కారాలు ఇచ్చే శక్తి ఉంటుంది అనడానికి ప్రత్యక్ష ప్రమాణాలు చాలా ఉన్నాయి. ప్రహ్లాదుడు రాక్షస బిడ్డ అయినప్పటికీ దైవీ గుణాలు ఎట్లా వచ్చినాయి? అందరి పిల్లలు నేర్చుకునే ఒక సమయంలో ఇది నేర్పాడే ఆధ్యాత్మికతని, దైవ గుణాలని ఎట్లా వచ్చింది సాధ్యం?
లీలావతి గర్భం దాల్చిన తర్వాత హిరణ్యకశిపుడు అరణ్యానికి వెళ్ళిపోతాడు తపస్సు చేయడం కోసం. అదే సమయంలో నారదుడు వారు వచ్చి ఆ యొక్క లీలావతి అమ్మవారిని తన ఆశ్రమానికి తీసుకుని వెళ్తాడు. ఆశ్రమంలో ఏముంటుంది? అంతా దైవ చింతన, అద్భుతమైనటువంటి వాతావరణం, పక్షుల యొక్క కిలికిల ధ్వనులు, పూల యొక్క పండ్ల యొక్క సువాసనలు, అమ్మవారు ఒక్కసారి జైలు. కోట అంటే రాజభవనం అంటే జైలే కదా, పరిచారకులు సేవ చేస్తుంటారు అంతే. ఒక్కసారి యొక్క జైల్లోంచి బయటపడిన అమ్మ ఆ వాతావరణం చూసినప్పటికీ ఆనందం వేస్తుంది, ప్రశాంతంగా కూర్చుంటుంది. నారదుల వారు అనేక విషయాలు చెప్తుంటారు, దైవ విషయాలు. అమ్మకు నిద్ర వచ్చింది, కళ్ళు మూసుకుంది అంతే. నారదుల వారు అనుకున్నారు కదా కళ్ళు మూసుకొని వింటుందని, కానీ నిద్రలోకి పోయింది అమ్మ. అదంతా కూడా లోపల ఉన్నటువంటి ఆ ప్రహ్లాదుడు విన్నాడు. అంటే తల్లి మీకు కూడా చాలామందికి అనుభవం ఉంటుంది. గర్భవతిగా ఉన్నప్పుడు మీరు నిద్రపోతున్నప్పుడు లోపల ఉన్నట్టు బిడ్డ తగ్గుతుంటాడు కళ్ళతోటి. అంటే తల్లి నిద్రపోతున్నప్పుడు బిడ్డ మెలుకొని ఉంటాడు, బిడ్డ తల్లి లేచి ఉన్నప్పుడు బిడ్డ నిద్రపోతుంటాడు. ఆ సమయంలో ఏ విషయాలు తనకి చెప్తారో అద్భుతంగా అవన్నీ వాడే వింటారు. ఇక రెండవది, అభిమన్యుడు పద్మవ్యూహ రచన ఎక్కడ తెలుస్తున్నాడంటే సుభద్ర గర్భంలో తెలుస్తున్నాడు. అంత గొప్ప శక్తి ఉన్నది మాతృమూర్తికి. అందుకనే మాతృదేవోభవ అని భారతదేశంలో మొట్టమొదటి మనం స్థానం ఇచ్చాం. ఇట్లా చాలా ఉన్నాయి విషయాలు. అటువంటి ఆ తల్లిని కనుక నిర్వీర్యం చేస్తే ఆ చిన్నారికి ఏమి సంస్కారం రాదు అని వాడు ఏం చేశాడు? మెకాలే మొట్టమొదటి తల్లి నిర్వీర్యం చేశాడు. అదే వచ్చింది మమ్మీ అనే పేరు, గుర్తుపెట్టుకోండి. మమ్మీ అంటే శవము, డెడ్ బాడీ. ఏ తల్లి ఏ గృహంలో అయితే ఏ ఇంట్లో అయితే మమ్మీ డాడీ ఉంటారో వాడికి ఎప్పుడు సమస్యలు ఎన్ని ఉన్నా సరే. బాలవాక్కు బ్రహ్మవాక్కు. చిన్న చిన్న పిల్లలు పొద్దున లేచి రాత్రి వరకు ఏమంటున్నారు? ఆ మాతృమూర్తిని పట్టుకొని చచ్చిందాన్ని 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 చచ్చిందాన్ని, ఇదే కదా పాట. అందుకనే సమస్యలు. ఇది చేసిన కుట్ర మెకాలు గుర్తుపెట్టుకోండి. ఇక రెండవ మాట గోమాత. గోమాత అంటే 33 కోటి దేవతలకి నిలయమే కాకుండా పరోపకార ప్రత్యక్ష ప్రమాణం. గోమాత యొక్క క్షీరము కానీ మూత్రము కానీ పేడ కానీ ఎంత అద్భుతం అంటే, మీరు కావాలంటే గూగుల్లో టైప్ చేసుకోండి. ఆస్కర్ ఫెర్నాండెస్, కాంగ్రెస్ యొక్క ప్రతినిధి పార్లమెంట్లో. ఆయనది కర్ణాటకలో ఉడిపి జిల్లా. ఆయనకి క్యాన్సర్ వస్తే ఆయన ఆశ్రమానికి వెళ్ళాడు, అక్కడ గోసేవ చేశాడు. ఆయన క్యాన్సర్ పోయిందని అనే చెప్తాడు. గూగుల్లో టైప్ చేయండి, ఆస్కర్ ఫెర్నాండెస్ క్యాన్సర్ అని, అద్భుతంగా వస్తుంది మొత్తం. బయట చెప్పలేదు, పార్లమెంట్లో చెప్పినటువంటి మాట. ఇంకా నాకు మోకాళ్ళు నొప్పులు ఉన్నప్పుడు డాక్టర్లు మోకాళ్ళు మార్చుకోమని చెప్పారు. కానీ నేను అడిగాను, డాక్టర్ గారండి దీనికంటే ఇంకోటి మనం చెప్పమన్నాను. అప్పుడు వారు నాకు మీ యొక్క కండరాలని బలంగా చేసుకోమన్నారు. అప్పుడు నేను యోగాభ్యాసం చేశాను, నా మోకాళ్ళు నొప్పులు పోయినాయి. నేను ఇప్పుడు మెట్లు ఎక్కడమే కష్టంగా ఉన్నవాడిని, ఇప్పుడు కావాలంటే నేను కుస్తీ పడతాననే యొక్క మాటలు చెప్పాడు పార్లమెంట్. ఇంత గొప్ప విషయం ఉన్నది గోమాతలో. తర్వాత యోగాభ్యాసంలో మనకి అర్థం కావటం లేదు. ఇవన్నిటికీ కుట్ర చేసింది మెకాలే. ఏం చేశాడు కుట్ర? మనకి ఆర్థికంగా ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పి మన గోమాతలని కషాయకాలం పంపించాడు. అప్పుడు 1000 కషాయకాలాలు ఉంటే ఈరోజు 10,000 కషాయకాలాలు మొదలైన భారతదేశంలో. క్రూరాతి క్రూరంగా పక్కనే ఉన్నది మన మీ జిల్లా పక్కనే మెదక్ జిల్లాలో అల్లాన ఆల్కాలకు 2 కషాయకాలంగా రోజుకి కనీసము 1000 గోమాతను హత్య చేస్తారు. అక్కడ ఎంత ఘోరంగా హత్య చేస్తారంటే మొదటి 3 రోజులు పెద్ద గుత్తలో పడేస్తారు, నీళ్లు పెట్టరు, గడ్డి పెట్టరు. ఏమిటంటే దాని రక్తము ఏదైతే ఉన్నదో అది చర్మంలోకి వస్తే చర్మం యొక్క విలువ పెరుగుతుంది. ఆ తర్వాత సగం గొంతు కోసి ఆ రక్తాన్ని తీస్తారు. ఆ తర్వాత బతికుండగానే వేలాడిది చర్మాన్ని వదిలిస్తారు. ఆ తర్వాత ముక్కలు పోయి ఎగుమతి చేస్తారు. ఇట్లా రోజుకి కొన్ని వేల గోమాతలు భారతదేశంలో హత్య చేయబడుతుంది. దీనికి ఏం చేసేవాడు?
మీ యొక్క గోమాత 1 లీటర్ 2 లీటర్లు పాలిస్తుంది. మా యొక్క పందిని తీసుకోమన్నాడు. పంది జెర్సీ అంటే పంది, గుర్తుపెట్టి వాళ్ళే చెప్తారు, కౌ పిగ్ అంటారు కదా. దానికి పందికి పిల్లలు ఎక్కువ, పాలు ఎక్కువ. అట్లనే మా దీనికి ఎక్కువ పాలు ఇస్తుంది, 20 లీటర్లు 10 లీటర్లు అని తీసుకెళ్ళి అంటగచ్చాడు. ఈరోజు క్యాన్సర్కి కారణము జెర్సీ పాలు, గుర్తుపెట్టుకోండి. ఇట్లా గోమాత యొక్క హత్యని వాడు చేయించాడు మనకి డబ్బుల ఆశతో. గోమూత్రము అద్భుతమైనటువంటి ఔషధము. క్యాన్సర్ ఒకటే కాదు, శరీరంలో ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉన్నా కేవలం 40 రోజులు రోజు గోమాత యొక్క మూత్రము తాజాగా సూర్యోదయం కంటే ముందర కూర్చొని ఉంటుంది. దాన్ని లేపండి, మూత్రం పోసింది 3 సార్లు తాగేయండి, గోరు వెచ్చగా ఉంటుంది, మీకు ఏం వాసన రాదు. 40 రోజులు చాలు. ఒకటే గోమాతది, ఖచ్చితంగా పోతుంది. ఏ డాక్టర్ మీకు గ్యారెంటీ ఇవ్వలేడు, గోమూత్రం గ్యారెంటీ ఇస్తుంది. చర్మ వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం గోమయం. గోమయాన్ని సోరియాసిస్ అనే భయంకరమైన రోగం, తలలో జిల్ల పెడుతుంది, కాళ్ళలో జిల్ల, ఎక్కడెక్కడ గోకుకుంటే రక్తం వస్తుంది కానీ అది జిల్ల తగ్గదు. దానికి గోమయంగా పెట్టి 10 నిమిషాలు సూర్యుడి కిరణాలకు ఉండి స్నానం చేసి సబ్బు పెట్టకుండా గ్యారెంటీగా పోతుంది. 1 కాదు 2 కాదు, చాలా అనేకమైనటువంటి లాభాలు మనకున్నాయి. దాన్ని నాశనం చేయించాడు గోమాత. 3వ మాత దేవాలయం. దేవాలయ మాధ్యమంగా విద్యాలయం అని చెప్పాను. విద్యాలయం పైన కాన్వెంట్ బడులు వచ్చినాయి. దేవాలయం గుప్పిట్లో పెట్టుకున్నాడు, విద్యాలయం పోయింది. కాన్వెంట్ బడులు ఏం చెప్తున్నారు? భగవంతుడే పొమ్మనే చెప్తున్నారు పాఠాలు. మన యొక్క బళ్ళలో ఎటువంటి పాఠాలు చెప్పేవంటే జీవితాంతం ఉపయోగపడేటువంటి పద్యాలు కానీ పాఠాలు కానీ ఉండేవి. ఒక రోజుకి లేదా పరీక్షల్లో పాస్ అవ్వడం కోసం కాదు, మార్కుల కోసం కాదు, జీవితాంతం ఉపయోగం. ఇటువంటివి తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దైవము చుట్టము, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమందు, తథ్యము సుమతి. ఇది ఏ మతానికి సంబంధించిన పద్యం ఇది, ఏ కులానికి సంబంధించిన పద్యం ఇది, ఏ సంప్రదాయానికి సంబంధించిన పద్యం ఇది. దేనికి కులము, మతము, జాతికి సంబంధం లేనటువంటి పద్యము. కానీ మానవుడుగా జన్మించి మనిషిలాగా ఎట్లా బతకాలి, వాళ్ళ జీవితం ఎట్లా నడుచుకోవాలనడానికి అద్భుతమైనటువంటిది. ఈ ప్రపంచంలో ఎవరికైనా కోపం వచ్చి మనకి మంచి జరిగిందా? మనకు తెలుసు పాము ముంగీస కథ, అనేక కథలు ఉన్నాయి మనకి. ఇటువంటి పద్యాలను పక్కకు పెట్టాడు. రెయిన్ రెయిన్ గో అవే మొదలు పెట్టించాడు మనకి. అందుకని మానవ పట్టం లేదు. ఇంకా ఎంత ఘోరం చేయించాడంటే జానీ జానీ వాట్ పప్ప, ఈటింగ్ షుగర్ నో పప్ప, టెల్లింగ్ లైఫ్ నో పప్ప, ఓపెన్ తాహా. చక్కెర తినద్దు అంటున్నాడు, అబద్ధాలు చెప్పొద్దంటాడు, చక్కెర తిని చూపిస్తున్నాడు. ఇక దీనికంటే ఇంకేం కావాలి? ఇవి కావాలా మనకి? బాబా బ్లాక్ షీప్ అంటే ఎందుకు ఇవన్నీ మనకి? జీవితంలో ఉపయోగపడేటటువంటి అన్ని పక్కకు పెట్టాడు. కాన్వెంట్ బడిలో వచ్చింది. వైద్యాలయం పోయింది, హాస్పిటల్ వచ్చినాయి, కార్పొరేట్ హాస్పిటల్. ఏం చేస్తున్నారు? సిటీ స్కాన్, పెట్ స్కాన్, ఇంకో స్కాన్, అయినా కానీ క్వశ్చన్ మార్క్, ఏవో రోగం చెప్పలేము. ఎందుకు? కానీ మన యొక్క పద్ధతి, భారతదేశ పద్ధతి ఆయుర్వేదము. ఎటువంటిదంటే శరీరంలో 4 భాగాల్లో ముట్టుకుంటారంటే, ముక్కు దగ్గర 2 భాగాలు, కంఠం దగ్గర 2 భాగాలు, చేతుల దగ్గర 2 నాడులు, కాళ్ళ దగ్గర 2 నాడులు. ఈ అష్టనాడి పరీక్ష చేసి మీకు 6 నెలల తర్వాత ఏమి సమస్య వస్తుందో చెప్తారు. అంత గొప్ప వైద్యం అనేది. దాన్ని పక్కకు పెట్టించాడు. ఇక 3వది న్యాయాలయం పైన కోర్టులు వచ్చినాయి. మన దేశ కోర్టులో ఏం జరుగుతున్నారు? అనాథాలయం పైన ఓల్డేజ్ హోమ్లు వచ్చినాయి, వృద్ధాశ్రమాలు వచ్చినాయి. గ్రంథాలయం పైన రీడింగ్ రూమ్లు వచ్చినాయి. సంస్కార కేంద్రం పోయింది, క్లబ్బులు వచ్చినాయి. ఇది వాళ్ళు చేసిన కుట్ర. తిరిగి మన భారతదేశాన్ని విశ్వగురువుగా చేయాలంటే ఈ 3 మాటల్ని మనము పటిష్టంగా చేయాలి, శక్తివంతం చేయాలి. మొట్టమొదటి మాతృదేవో భవ. మీరు దృఢంగా ఉండాలి. మీ పిల్లలు కనుక తప్పు చేస్తే తప్పును ఖచ్చితంగా చెప్పండి. అప్పటికే మెచ్చుకుంటారు, అప్పుడే బాధపడతారు. కానీ మీరు తప్పు చేసిన మంచిది నాయన అని ఒప్పుకున్నారంటే జీవితాంతం మీరు ఏడవలసి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. చూస్తూనే ఉన్నాం మనం. మంచి సంస్కారాలు ఇవ్వండి. పొద్దున త్వరగా లేకుండా రాత్రి త్వరగా పడుకోబెట్టండి.
మార్కుల కోసం పోటీ పడకండి, జ్ఞానం కావాలి. వాళ్ళ కాళ్ళ మీద వాడు నిలబడేటువంటి సంస్కారాన్ని ఇవ్వండి. బిచ్చగాళ్ళకి తయారు చేయకండి. సర్టిఫికేట్ తెచ్చుకుంటాడు, BE డిగ్రీ, ఇంకోటి అడుక్కుంటాడు పైన ఉద్యోగం. ఇదా రోడ్ల మీద పాపం చూస్తుంటాం, అంగళ్ళలో బజార్ మీద సండే మార్కెట్ అని. వాళ్ళు ఏం చదువుకున్నారని వేల వ్యాపారాలు చేస్తున్నారు. అంబానీ ఏం వ్యాపారం చేస్తున్నాడు, ఏం చదువుకున్నాడు అంబానీ? పిల్లల్ని ఎప్పుడు కూడా వాళ్ళని స్వశక్తిగా తయారు చేయండి. వాడికి అంత ధైర్యం ఇవ్వండి. నీ వెనకనున్న నాన్న చెయ్యి, తప్పు చేయ తప్పనండి, మంచి చేస్తే శభాషనండి. మీతో కాకపోయింది తప్పు చేసినా ఎవరితోటైతే వాడు మాట్లాడేటో చెప్పించండి. అంతేగాని ఊరుకున్నారంటే మాత్రం మీ జీవితాంతం మీరు ఎడుస్తూనే ఉంటారు. ఇది మొట్టమొదటి తల్లి యొక్క బాధ్యత, తండ్రి యొక్క బాధ్యత. మీ పిల్లల్ని సమాజానికి ఉత్తమంగా తయారు చేయాలనుకుంటే మీరు ఖచ్చితంగా గట్టిగా ఉండండి. అట్లా తల్లి తండ్రి ఇద్దరు కూడా చాలా ప్రముఖ పాత్ర వహిస్తారు సమాజం యొక్క భవిష్యత్తులో. ఇట్లా మీరందరూ కూడా కుంకుమార్చన చేస్తున్నారు. అమ్మవారి కథ చాలా ఉన్నాయి మనకి. ఏం చేసింది తల్లి? మొన్ననే అహల్యాబాయి హోల్కర్ది మొన్న కార్యక్రమంలో అక్కడ దేవాలయం నిర్మాణించింది. ఆమె చిన్న వయసులోనే ఆమె యొక్క పూజ యొక్క ఆమె యొక్క ఆరతి పాట విని ఆ యొక్క రాజు వచ్చి ఆమెను వివాహం చేసుకుంటాడు. అంత దైవభక్తితోటి ఆమె తర్వాత రాణిగా ఉండి ఎన్ని దేవాలయాల్ని, ఒక ఆడ మహిళ ఎన్ని దేవాలయాన్ని జీవితం ధరిస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఇక్కడ యమునోత్రి, ఇక్కడ మనకు అందుకుంటుంది. అట్లా మాతృశక్తి అద్భుతంగా మనకి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఆ యొక్క మాతృమూర్తుల యొక్క స్ఫూర్తిని చేస్తూ మీ పిల్లల్ని తయారు చేయండి. ఖచ్చితంగా మీ జీవితం ధన్యమవుతుంది. ఈ సమాజానికి ఒక మంచి పౌరుణ్ణి ఒక ఇచ్చిన వాళ్ళు అవుతారు. అట్లా మీరందరూ చేస్తారని ఆశిస్తూ మీ అందరికీ హంపి క్షేత్రాధిపతి విరూపాక్ష స్వామి వారు, అమ్మవారు పంపాదేవి, అమ్మవారు భువనేశ్వరి దేవితో పాటు లలితా పరమేశ్వర అమ్మవారితో పాటు సమస్త దేవీ దేవతలు మీ అందరికీ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలతో పాటు మంచి జ్ఞానాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్న వారికి విరామాన్ని ఇస్తాను. పిల్లలకి మంచి మంచి శ్లోకాలు నేర్పండి. ఏ గుడికి వెళ్తే ఏం చెప్పాలి నేర్పండి. అన్ని గూగుల్లో వస్తాయి, మీరు ఎక్కడికి వెళ్ళే పని లేదు. మీరు అంటుంటే వాళ్ళు అంటారు. అట్లనే చిన్నపిల్లలకి రైమ్స్ నేర్పాలి. ఆంగ్ల భాష చాలా మూడు కదా అందరికీ. ఆ యొక్క ఆంగ్ల భాషలోనే మనం రైమ్స్ నేర్పచ్చు. ఎట్లా నేర్పచ్చు? 1 1 1 గాడ్ ఈజ్ 1, 2 2 2 ఎపిక్స్ ఆర్ 2, 3 3 3 మూర్తీస్ ఆర్ 3, 4 4 4 వేదాస్ ఆర్ 4, 5 5 5 పాండవాస్ ఆర్ 5, 6 6 6 చక్రాస్ ఆర్ 6, 7 7 7 ఋషీస్ ఆర్ 7, 8 8 8 చప్పట్లు రాజుకి రంగు కొట్టాలి, నాకు కాదు. 8 8 8 దిక్పాలకాస్ ఆర్ 8, 9 9 9 గ్రహాస్ ఆర్ 9, 10 10 10 అవతారాస్ ఆర్ 10. ఇది మీరు నేర్పాలని పిల్లలకి మీరు మొట్టమొదటి అధ్యయనం చేయాలి. ఒక టీచర్ కనుక ఈ పద్యం కనుక వాళ్ళకి అర్థం చేయించాలంటే కనీసం 3 సంవత్సరాలు పడుతుంది గ్యారంటీ. అంతా మన యొక్క పిల్లలకి మన సంస్కారాన్ని అదే భాష, మన భాష మీద ఎప్పుడు కూడా ద్వేషం లేదు. వాళ్ళకి సంస్కారం ఇవ్వడమే చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకొని ఆ సంస్కారాన్ని ఆశిస్తూ అందరికీ మరొకసారి సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం తత్సత్. లలితా పరమేశ్వరి మాతాకి, భారత్ మాతాకి, గో మాతాకి, गंगा माता की जय. नहीं बोलने वालों की గారు పురుషోత్తం గారు ముందుకు రావాల్సిందిగా మనం దయచేసి. అట్లానే చాలు, అట్లానే అమ్మ ముగ్గురు ముందుకు రావాలండి. పురుషోత్తం రెడ్డి, పురుషోత్తం రెడ్డి, బాగా వెంకటేష్ అయ్యా, తోట రాజశేఖర్ గారు, లింగారెడ్డి చాలు. ఇట్లా కిందికి రండి. అట్లానే మన ఇందూరులో
అనాథ శవాలకి దహన సంస్కారాలు చేస్తున్నారు హిందూరు యువత ఆధ్వర్యంలో. సార్ వచ్చేది విన్నారండి. కోట రాజశేఖర్ గారు, పురుషోత్తం రెడ్డి గారు, అట్లానే హిందూరు యువత ద్వారా పురుషోత్తం రెడ్డి గారు రక్తదాన శిబిరంలో విశేషం. సాయిబాబా గారు హిందూరు యువత ద్వారా అనాథ శవాలందరికీ కూడా దాన సంస్కారాలు చేస్తున్నటువంటి వారు. అట్లనే వైట్ల సుబ్బారావు గారు వారి ధర్మపత్ని భజన పరివారం ద్వారా అనేక దేవాలయాల్లో భజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ మా అక్షర్ధామ్ స్కూలు యాజమాన్యం ఈ యొక్క వల్లభాయ్ సారడా గారు వారు పంచపండు అట్లానే శ్రవణ్ వాళ్ళ అబ్బాయి రుచిత్ రచిత్ తొందర రానా. ఈ అబ్బాయి గణపతి ఉత్సవాల్లో భాగంగా సామారు నాకు తెలిపిన విషయాలు వాడికి తెలిపితే అదే రకంగా గణపతి ఉత్సవాలు చేసి ఆ గణపతి ఉత్సవాల్లో మిగిలిన డబ్బులన్నీ ఈ కార్యక్రమానికి వారు దక్షిణగా సమర్పించారు. అట్లానే అమ్మ ఇప్పుడు సుబ్బారావు గారు బయట అమ్మ దయచేసి ఒక చిన్న వినతి అమ్మ, మీ అందరికీ సాంబార్ చేతుల మీదుగా ప్రసాదం తీసుకోవాలనేటువంటి ఉద్దేశం మీకుంటే మేము చెప్పినట్లుగా మీరు వస్తే కార్యక్రమం బాగా అందరూ కూడా ప్రసాదం ఆ సమయం అమ్మ దయచేసి సమయం అందరికి అవుతుంది. ఈరోజు దాటితే రేపు మళ్ళీ సాంబార్ దొరకరు, మనకు ప్రసాదం దొరకదు. అందరికీ కాలాతీతమైంది కానీ చాలా తొందరలో మనం కార్యక్రమం ముగించుకుంటాము ప్రసాద వితరణ ద్వారా. దయచేసి అమ్మ ఎవ్వరు లేవద్దు, కార్యకర్తలు చెప్తుంటారు అట్లా లేచి రావాలి. దయచేసి ఇక్కడ ఉన్నవాళ్ళు సతీష్ గారు, సతీష్ మాస్టర్ సార్, దయచేసి అమ్మ నరేందర్ సార్, నరేందర్ కాక సురేష్ సార్ డ్యాన్స్ మాస్టర్ సార్, జనార్దన్ సార్, జనార్దన్ సార్ టోకన్ చూడండి. అమ్మ మీరు పైకి దయచేసి అమ్మ చివరి నుంచి మెల్లగా ఒకరొకరు ఆరెంజ్ టోకెన్ ఉన్న వాళ్ళు మాత్రం రావాలి. ఇప్పుడు దయచేసి ఆరెంజ్ టోకెన్ ఎవరున్నా కానీ అక్కడ ఆపేసేయండి. వైట్ టోకెన్ ఉన్న వాళ్ళు అక్కడ ఆపండి. అమ్మ అందరికీ మళ్ళీ వినతి, దయచేసి 2 చేతులకు గాజులు అట్లానే జడలు అల్లుకొని ఉండాలమ్మా. దయచేసి సాంబార్ దగ్గరికి వచ్చేటప్పుడు టోకెన్ తీసుకున్నారా అమ్మది? మీరు అంత దూరం ఉంటే కుదరదు, ఇటు రావాలా. నరేందర్ కాదు అయ్యా బ్యాగులు బ్యాగులు అమ్మ అందరూ ఎక్కడ రావాలి. దయచేసి మీరు కార్యకర్తలు మీకు చెప్పిన పని చేయాలి. రమేష్ అందరు కూర్చోవాలమ్మా దయచేసి. దయచేసి అమ్మా ఆరెంజ్ కార్డు ఉన్న వాళ్ళు దయచేసి రండి. మీరు ఏ మాత్రం ఇబ్బంది చేసినా నాకు మాట వస్తుంది. ప్రసాదం రాదు దయచేసి.
అమ్మలంతా కార్యకర్తలు చెప్పాలి ఒడిలో తీసుకోమని. కూర్చోండి, మీరు కూర్చోండి, ఒక 5 మినిట్స్ అయిపోతుంది. దయచేసి అమ్మ టోకన్ లేని వాళ్ళు ఎవరు కూడా రావద్దు దయచేసి. తర్వాత అందరికి ఇస్తాం ప్రసాదం, కానీ మొదలు టోకన్ తీసుకున్న వాళ్ళు రండి. అమ్మ ఇక్కడ మధ్యలో ఎవరు రావద్దు దయచేసి. అమ్మ అసలు వాళ్ళకు ప్రసాదం దొరకదు, దయచేసి ఇచ్చేయాలి. అమ్మ ప్రసాదం నరేంద్ర గారు లైన్ అమ్మ ఎవరు వచ్చిన అర్థం రావు. అందరు కూడా అన్నప్రసాదం ఉందమ్మా, దయచేసి అందరు కూడా అన్నప్రసాదం తీసుకొని వెళ్ళాలి. దయచేసి అందరికీ అన్నప్రసాదం స్టార్ట్ చేయాలి. అన్నప్రసాదము ఏర్పాటు చేయడం జరిగిందమ్మా. అందరు అన్నప్రసాదం స్వీకరించి వెళ్ళాలి. ప్రసాదం తీసుకోవడం ఆలస్యం అవుతుంది కాబట్టి దయచేసి మొదలు అన్నప్రసాదం తీసుకోండి. మీ టోకెన్ మీ దగ్గర ఉన్నంతసేపు మీకు ప్రసాదం ఉంటుంది. దయచేసి అందరూ వైట్ కార్డులు అట్లనే ఉండాలమ్మా. దయచేసి కొంచెం ఒక్కరే దయచేసి ఒక్కరే తీసుకోవాలి ఒక కార్డుకి దయచేసి. బయట ఉన్నారో పంపించని చెప్పండి. ఫోటో ఇది కాదు, ఫోటో కాదు, ఇది చాలా